నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఇది ఆర్ఎస్ఎస్ అనేది ఒక నా భాషలో అయితే ఉగ్రవాద సంస్థ. బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా 100 ఏళ్ళు ఇది కాయిన్ ప్రింట్ చేసుకుంటున్నారు. సో ఏం సాధించిండ్రు? ఓకే, ఎక్కడున్నారు వీళ్ళు? డే టు డే ప్రజా జీవితంలో ఏ సమస్య మీద మనకి పోరాటం చేసిండ్రు దయచేసి చెప్పండి. ఈ 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానంలో మనకి ఎక్కడ ఆర్ఎస్ఎస్ మనకి ఎక్కడన్నా ఉన్నది? మన డే టు డే సమస్యలలో ఎక్కడుందో మీరు చెప్పండి. స్వతంత్ర ఉద్యమంలో ఒక ఆర్ఎస్ఎస్ చెందిన ఒక నాయకుడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది ఒక సావర్కరో, ఒక హెడ్గేవాకారో, ఇంకో లుచ్చనా కొడుకో ఒక్కటి తీసుకురండి. ఒక శ్యామా ప్రసాద్ ముఖర్జీ, ఇంకేమన్నా అవలనా కొడుకు ఒక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఒక ఫోటో గానీ, మార్ఫింగ్ గాంధీ ఒక వీడియో గానీ తీసుకురండి. మేము తీసుకొస్తాం. గాంధీ గారిది, నెహ్రూ గారిది, పటేల్ గారిది, ఏ జైల్లో ఉన్నారు, ఎన్నేళ్ళు ఉన్నారు తీసుకొస్తాం. మరి ఏడదొచ్చినవరా? బ్రిటిష్ వాడు మనని 200 ఏళ్లు దోసుకుంటుంటే ప్రపంచంలో 27% అంటే దాదాపు 1/3 సంపద ఉన్న దేశాన్ని అడుక్కునే దేశం చేస్తుంటే ఎవరిని సంకనాకినవు? ఏడదచ్చినవు? ఇంకా కొట్లాడేటోళ్ళని వాళ్ళకి అందులో పాల్గొనొద్దని పిలుపునిచ్చినావు. ఏ లుచ్చనా కొడుకు 21 సార్లు క్షమాభిక్ష కోరిండు? ఏ లుచ్చనా కొడుకు 60 రూపాయల అలవెన్స్ తీసుకున్నాడు, పెన్షన్ తీసుకున్నాడు? ఇవాళ వాడు దేశభక్తుడు అని చెప్తే మరి ఇక కొట్లాడిన మరి వాళ్ళు ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ కి అర్థమైంది, ఒక పోరాటం చేసిన పటేల్ గారికి అర్థమైంది, గాంధీ గారికి అర్థమైంది. భార్యా పిల్లల్ని కాదని వాళ్ళ చదువులు పట్టించుకోకుండా ఒకటే బట్టతోటి, ఒంటి బట్టతోటి అన్నేళ్ళు అంగర్షాకి చేసిన దానికి అర్థమైంది. మరి మీరేనా తెచ్చిర్రా? గాంధీ గారు మిమ్మల్ని జయం వద్దన్నాడా? మేము హిందువుల తరఫున మేము స్వతంత్ర పోరాటం చేస్తామనగా ఎవడన్నా ఆపిండా? నిన్ను ఏ గాంధీ ఆపిండా? ఏ నెహ్రూ ఆపిండా? ఏ భగత్ సింగ్ ఆపిండా? భగత్ సింగ్ ప్రాణాలు అర్పించిండ్రా? మరి సావర్కర్ ఎవరిని సంకనాకిండ్రా? భగత్ సింగ్ ప్రాణాలు అర్పిస్తే, అల్లూరు సీతారామరాజు ప్రాణాలు అర్పిస్తే, కిత్తూరు చెన్నమ్మ ప్రాణాలు అర్పిస్తుంటే, ఝాన్సీ లక్ష్మీబాయి ప్రాణాలు అర్పిస్తుంటే ఆర్ఎస్ఎస్ చెందిన లుచ్చనా కొడుకులు ఎవరిని సంకనాకిండ్రు? ఏడా చచ్చిండ్రు? ఇలా వీడెట్లా దేశభక్తుడాయే అంటే చెప్పడానికి కూడా ఒక సిగ్గుశరం అనేది మానం ఉండాలి కదరా. ఏదన్నా చెప్పితే 1% అన్న నిజము అతకడ, ఏదైనా అబద్ధం చెప్పినా అతకాలి కదరా. మీరు ఇలా దేశభక్తులు, మేము కాయను కొట్టించుకుంటాం, అధికారం ఉన్నాం కాబట్టి ఏమన్నా చేస్తాము, భూములు కబ్జా పెడతాము, ఆర్టికల్ 370లో ఏ మాత్రమే రద్దు చేస్తాం, బీని రద్దు ఎందుకంటే ఏ ద్వారా అక్కడ భూములని ఆక్యుపై చేయొచ్చు, అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడతాము, మేము నాశనం చేస్తాము. ఏం చేసినావు? 2014 ముందు భారతదేశంకి ఏం చేసినావు? 2014 తర్వాత అధికారం వచ్చినాక ఏం చేసినావు? ఒక్క మంచి పని చెప్పరా లుచ్చలమ్మడి కొడుకులరా. దానికి ఇలా సంజయ్ దత్ లుచ్చబడకో వాడు కన్నులే ఇట్లా మూడ్చుకోబోతున్నాయి, డ్రగ్స్ తాగి వాడు ఆర్ఎస్ఎస్ గొప్పదంటాడు. ఒక్క దగ్గర చెప్పురా, నాకు వరదలలో సాయం చేసినావు, లేకపోతే ఒక మంచి చెడుకి ఉన్నావు, నువ్వు ఎక్కడన్నా నాకు డే టు డే లైఫ్ లో ఎక్కడ ఉన్నావు? ఆర్ఎస్ఎస్ ఏడ పంచాయతీ పెట్టాలి, ఏడ యుద్ధం చేపియాలి, ఎక్కడ హిందువులను చంపాలి, ఈ మూలవాసులైన శూద్రులను చంపాలి, మళ్ళీ ముస్లిం చంపినని ప్రచారం చేయాలి. ముస్లింలు కొట్లాడిర్రా? అందరికంటే ఎక్కువ వీరోచితంగా పోరాటం చేసిన వాళ్ళు స్టార్టింగ్ లో ముస్లింసే. వీళ్ళందరూ పోరాడితే ఏడన్నా నిలబడతారా అని చెప్పి హిందూ ముస్లిం కొట్లాడబెట్టి, బెంగాల్ విభజించి కొట్లాడబెట్టిండే ఆ బ్రిటిష్ వాడు నువ్వు వేరు కాదు, వాడు ఆర్యుడే, నువ్వు ఆర్యుడే. వాడే అక్కడ నొమాడ్ అక్కడి నుంచి వచ్చి వాడు యూరప్ పోయిండు, నువ్వు ఇక్కడ భారతదేశానికి వచ్చినావు. ఆఫ్రికాలో ఒక్క తెల్లోడు లేనప్పుడు భారతదేశం తెల్లోడు ఎక్కడికెళ్ళి వచ్చిండ్రా? ఈ దేశం మీద నువ్వు వచ్చినప్పుడు నీ స్త్రీలను తీసుకురాలి కాబట్టి ఈ స్త్రీలతో సహా నువ్వు శూద్రులు అన్న లంబడి కొడుకువి. ఏం చేసినావు దేశానికి? ఆర్ఎస్ఎస్ అనేది చేసిన ఒక్క మంచి పని చెప్పండి. 4 సార్లు బ్యాన్ చేసి రుటీనే చేసిర్రా? ఎందుకు చేసిర్రా? మీరు తీవ్రవాదులు. మీరు దోసుకోవడము, మీకు అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారడానికి ఒక్క నిమిషం కూడా వెనకాడని లుచ్చన లఫంగి నా కొడుకులు, మీ మనువాదాన్ని మా నెత్తి మీద పెంచి పోషిస్తున్న లుచ్చనా కొడుకులు ఈ భారతదేశానికి కాదు ప్రపంచానికే మీరు దరిద్రులు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అగ్గే కాదు. అయితే మీరు చేసిన మంచి పనులు చెప్పండి. ఎవరికి మంచిగా చేసినారో చెప్పండి. స్వతంత్రానికి ముందు బ్రిటిష్ ఇండియాలో ఒకసారి నిషేధించారు. మహాత్మా గాంధీని చంపిన తర్వాత మిమ్మల్ని నిషేధించారు.
తర్వాత బాబ్రీ మసీద్ గులగొట్టినప్పుడు నిషేధించారు, ఎమర్జెన్సీ టైంలో నిషేధించారు. కానీ 4 సార్లు నిషేధించబడ్డది. నా లెక్కన ప్రపంచం ఆస్ట్రేలియాలో అనేక దేశాలు కూడా మిమ్మల్ని నిషేధిస్తున్నారు. సో ఎట్లయితే లష్కర్ ఏ తోయిబానో లేకపోతే ఐసిసో ఇంకోటో ఎట్లయితే తీవ్రవాద సంస్థనో, ఈ ఆర్ఎస్ఎస్ అనేది కూడా అది ఆకుపచ్చ తీవ్రవాద సంస్థ, ఇది కాషాయ తీవ్రవాద సంస్థ. బజరంగ దళని ఆల్రెడీ తీవ్రవాద సంస్థగా ఎంచి లెక్క పెట్టారు. గోద్రా చేసిన తర్వాత ఈ లుచ్చ నరేంద్ర మోడీ గారికి ప్రపంచ దేశాలు వీసా నిరాకరించినాయి. ఓకే, హీరో ఆఫ్ హేట్రెడ్, ఓకే, విద్వేష పురుగు అని అన్ని ఆర్టికల్స్ లో రిలీజియస్ హార్మోని కించపరుస్తున్న లుచ్చనా కొడుకు వీడి తీవ్రవాదితో సమానమని ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో యునైటెడ్ నేషన్స్ సహా నెత్తినోరు కొట్టుకొని చెప్పినాయి. ఎక్కడ మీరు చేసిన ఎవరికి మంచిగా చేసారు? రైతులకు రుణమాఫీ చేయమంటే 700 మంది రైతులను చంపేసి వాళ్ళకి నల్ల చట్టాలు తెచ్చి ఆ గుజరాతీ వ్యాపారుల కోసం 700 మంది రైతులను చంపేసి మళ్ళా వాళ్ళకి కాంపెన్సేషన్ అని ఈరాలు ఉచ్చలండి కొడుక అంటే మా దగ్గర డేటా లేదంటాడు. దేశం కోసం కష్టపడ్డ వాళ్ళేమో దేశద్రోహులంట. ఆయన ఖాళీ కొనగోటికి సరిపోరు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ గానీ ఆయనకున్న అనుభవం గానీ 100 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చేటోడు పప్పు అంట. వీడు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే పిల్లాని చెప్పాల్సిన మన్ కీ బాత్ మాకొచ్చి చెప్పేటోడు వాడు నిప్పు అంట. ఎవరి చెవుల తామర పూలు పెడతారు? ఎన్నేళ్లు పెడతారు? సిగ్గు, శరం, మానం, లజ్జ ఉండాలి కదా. అహ్మద్ నగర్ లో పోయి చూడుకోండి, నెహ్రూ గారు 9 ఏళ్లు జైల్లో గడిపి బిడ్డకు 30 లెటర్ రాసిర్రు, దాన్ని బుక్ ప్రచురించారు. అర్థమైందా? అట్లా ఎన్ని పుస్తకాలు రాసిండు ఆయన. దేశం మీద ప్రేమ లేకపోతే వాళ్ళ న్యాయవాది మోతీలాల్ నెహ్రూ అయితే ఆయన న్యాయవాద వృత్తి చేసుకోవడానికి అలహాబాద్ లో ఆల్రెడీ ఆయనకు పర్మిషన్ వచ్చింది, లండన్ లో చదువుకొని వచ్చినాక. అయినా అది పక్క పెట్టి దేశం కోసం తన చిన్న వయసు నుంచి చచ్చిపోయేదాకా దేశం కోసం ఆయన అహర్నిశలు కష్టపడ్డ మహనీయుడిని పట్టుకొని మీరు అది ఇది ఏది పడితే అది మాట్లాడతా అంటే, ఏదో ఫోటోలు దిగితే ఫోటోలలో మార్పింగ్ చేసి లేకపోతే ఏది పడితే అది మాట్లాడితే, అమెరికా ప్రెసిడెంట్ వైఫ్ వస్తే బొట్టు పెట్టి భారతదేశానికి వెల్కమ్ చేస్తే అది నీకేదో. స్త్రీ అంటే నీకు ఒకటే ఫీలింగ్, బెడ్రూమ్ లో వండాలే, లేకపోతే బెడ్రూమ్ లో పిల్లలు కనాలి, ఆ పిల్లల్ని వాళ్ళకి పాలు ఇవ్వాలి, పెంచాలి, గింతే. ఇక వేరే స్త్రీ అంటే ప్రెసిడెంట్ కావద్దు, ప్రెసిడెంట్ వైఫ్ కావద్దు, ప్రెసిడెంట్. ఎందుకంటే నీ పుస్తకం తప్పు రాసుకున్నావు, లంచకొడుకు మనవాళ్ళ పుస్తకాలు రాసుకున్నావు. స్త్రీ అంటే ఓన్లీ దానికి ఇది ఉంది, అది కథం అంతే. బెడ్రూమ్ లో దాని కాలు కనబడ్డా ఏళ్ళు కనబడ్డా వీనికే నొప్పి. ఎట్లా పుట్టినవురా నువ్వు? అసలు మనిషివేనా నువ్వు? భారతదేశం మాతృస్వామ్యం. నువ్వు స్త్రీకి పెద్ద పీట వేసిర్రు, నువ్వు వచ్చేసి స్త్రీని బట్టలు లేకుండా నాట్యం చేపించడానికి వాడుకున్నావు. రంభ, ఊర్వశి, మేనక. ఏమి బతుకురా నీది? ఒక్క విషయంలో నువ్వు ఒక్క దాంట్లో నీ లోపల 1% ఎక్కడన్నా వెతికితే ఎక్కడన్నా పాజిటివ్ దొరుకుతుంది అంటే నాకు ఒక్క దగ్గర దొరుకుతలేదు. ఈడంట దేశభక్తుడంట. మరి నువ్వు దేశభక్తుడు అయితే మరి కొట్లాడిన వాళ్ళు ఎవరు? దేశద్రోహుల? గాంధీ గారు కొట్లాడకుండా కొట్లాడడం వల్ల ఏం ఫలితం రాలేదా? ఏం రాకపోతేనే సుభాష్ చంద్రబోస్ గారు బాబు అని పిలుస్తారు ఆయనని. ఏం కొట్లాడకపోతేనే భగత్ సింగ్ గారు ఆయన చిన్నపిల్లగాడు ఉన్నవాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటాడా? తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధమవుతాడా? ఆయన లోపల ఏం కష్టపడకపోతేనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలి పుస్తకానికి ప్రపంచంలో ఉన్నటువంటి నోబెల్ శాంతి బహుమతి వచ్చిన మహనీయుడు, ఓకే, బ్రిటిష్ వాడే సరని గౌరవాన్ని ఇచ్చిన మహనీయుడు పట్టుకొని మహాత్మా నువ్వు గొప్పవాడివి అని పిలుస్తాడా? ప్రపంచ దేశాలని ఎర్రతివాచి చేసి ఆయనకు హాఫ్ నేకెడ్ ఫకీర్ను పట్టుకొని ప్రపంచ దేశాలు మా దేశం రా అని పిలుస్తాయా? ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ భారతీయుడు అంటేనే అసహించుకునే దేశాలు కూడా ఈ హాఫ్ నేకెడ్ ఫకీర్ను పట్టుకొని విగ్రహాలు పెట్టుకుంటారా? ఎక్కడ నువ్వు ఒక సావర్కర్ విగ్రహం లేదే ప్రపంచంలో? ఒక గోల్వాల్కర్ కాని విగ్రహం లేదే? ఒక మోడీ లుచ్చ కాని విగ్రహం లేదే? ప్రపంచ దేశాలు నెహ్రూని పొగుడుతున్నాయి. ప్రపంచ దేశాలు వాళ్ళనైతే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు కదరా. ఇప్పుడు ఈ ఫేస్బుక్ లేకుండా నీ ఇండియాలో ఏదో బుక్ ఉంటే, మోడీ బుక్ గాని ఉంటే మమ్మల్ని మాట్లాడించేటోడారా? అంటే మోడీ లుచ్చనా కొడుకు చెప్తే ఇంకోడు చెప్తే ప్రపంచ దేశాలు వినాయి కదా అన్నప్పుడు వాడు భారతీయుడు అంటేనే అసహించుకునే దేశాలు ఒక హాఫ్ నేకెడ్ ఫకీర్ గాని యొక్క విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటారా? డాలాస్ లో ఎందుకుంటాయి? ఇంకో దగ్గర ఎందుకుంటాయి?
మరి ఏ నల్ల దేశంలో తెల్ల దేశము వివక్ష భయంకరంగా ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికాలో ఎందుకు పెట్టుకుంటారు, ఇంకో దేశంలో ఎందుకు పెట్టుకుంటారు, లండన్లో ఎందుకు పెడతారు? గాంధీ విగ్రహాలు, మోడీ గారి విగ్రహాలు పెట్టుకోవచ్చు కదా, సావర్కర్ గారి విగ్రహాలు పెట్టుకోవచ్చు కదా. నువ్వెందుకు పటేల్ గారి విగ్రహం పెట్టినావు? పటేల్ గారు ఫస్ట్ ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసిందే పటేల్ గారు స్వతంత్రం వచ్చినాక. ఆర్ఎస్ఎస్ ని తీవ్రంగా వ్యతిరేకించిన వారు అంబేద్కర్ గారు, పటేల్ గారు, ఓకే, గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు. వాళ్ళ పంతాలు వేరున్నాయి. వాళ్ళు పోరాడే విధానంలో కొందరు హింసావాదాన్ని ఎత్తుకున్నారు. బట్ బ్రిటిష్ వాడు మెల్లగా చెప్తున్నాడు, అహింస గాంధీ మార్గం మెల్లగా అవుతుంది, అది సాధ్యం కాదు అని వాళ్ళు హింసాత్మక పంత వాళ్ళు ఎంచుకున్న వాళ్ళ ఉద్దేశం కరెక్ట్ ఉంది, వాళ్ళు ఎంచుకున్న పంతా వేరు. నువ్వేడ కొట్లాడినావు, బ్రిటిష్ వాడికి ఊడిగం చేసినావు, వాళ్ళ సంకనాకినావు, వాళ్ళ యొక్క రాతపూత పనులలో ఉన్నావు. నువ్వు ఇలా దేశభక్తుడు అయితే మరి వాళ్ళెవరు? భగత్ సింగ్ ఎవడు? దేశద్రోహ. సుభాష్ చంద్రబోస్ ఎవడు? దేశద్రోహ. గాంధీ ఎవడు? 9-10 ఏళ్ళు జైలు జీవితం గడిపిన గాంధీ ఎవడు? దేశద్రోహ. 9 ఏళ్ళు జైలు జీవితం గడిపిన నెహ్రూ ఎవడు? దేశద్రోహ. మీరు దేశభక్తులు అయితే వాళ్ళెవరు? దేశద్రోహులే కదా. ఇప్పుడు గాంధీని మొక్కుతాడు లుచ్చనా కొడుకు, గాంధీని చంపిన మొక్కుతాడు. గాంధీని చంపిన గాడ్సేని మొక్కుతాడు, గాంధీని చంపిన సావర్కర్ని మొక్కుతాడు. అంటే నువ్వు ఎవరిని మొక్కుతున్నావు? అంటే నీకు సిద్ధాంతం లేదు, మను లేదు, మశానం లేదు. నీకు ఓట్ల కోసము, నీకు అధికారం కోసం గాడిది కాళ్ళు నాకుతావు. అంటే నీకు సిద్ధాంతం లేని వ్యక్తి ఎంత నీచం ఉండకొడుకురా నువ్వు. వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా, వెరీ అన్ఫార్చునేట్. ఒక్కటన్నా నిజం మాట్లాడాలి కదా మనిషి అని పుట్టినాక. మా కర్మ సిద్ధాంతం చెప్తావు, ఆ నిజం మాట్లాడకపోతే నీ నాలుక నీ తల 1000 ముక్కలు కావాలని నువ్వు మొక్కుకునే ఆ బ్రహ్మను, ఇంకో శివుడో ఇంకోడో చెప్పలేదా నీకు? నువ్వు చెప్పే విష్ణుమూర్తితో, ఆ అమ్మ పరాశక్తితో నువ్వు ఏదైతే మొక్కుంటావో వాళ్ళు చెప్పలేదా? అబద్ధాలు ఆడితే, తప్పుడు ప్రచారాలు చేస్తే నీ తల 1000 ముక్కలు కావాలని శపించలేదా మిమ్మల్ని? లుచ్చల ఫంగి నా కొడుకులు. ఎక్కడన్నా ఒక మనిషి లెక్క జంతువులకు విఘ్నత కూడా లేకపోతే ఎట్లరా చెప్పండి రా. ఒక్క అంధభక్తులు లుచ్చనా కొడుక, అది ఆవు వద్దని పారపోసుకునే దాన్ని తాగు పూసుకో అనే లాంటి కొడుకులు ఏం చెప్పాలి మిమ్మల్ని? ఎన్ని తిట్టినా తక్కువనే, ఇంతకంటే నీచం ఉండదు ఇక భూమి మీద. 2014 దాకా భారతీయులను గౌరవించిన ప్రపంచ దేశాలు ఇవాళ అసహించుకునే స్థాయికి ఏ లుచ్చలంటి కొడుకు తెచ్చిండు? ఈ విశ్వగురు అని చెప్పుకునే విశ్వగురువు లంచ కొడుకు ఎన్ని దేశాలు తిరిగి ఏం సాధించిండు? ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాలే. మాకు మిత్ర దేశం అన్నటువంటి ఆ దేశానికి ప్రెసిడెంట్ పొగిడి ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ ఓట్లేమని చెప్పి అక్కడ ఇండియాలో ఇంకో దేశంలో అన్ని చేసినప్పుడు మరి ఇలా అన్నిటికంటే ఎక్కువ టారిఫ్ లేచింది మన దేశంకే. అయినా ప్రేక్షక పాత్ర వహించే లుచ్చనా కొడుకు నేను వస్తే $35 రూపాయి సమానం చేస్తా, పెట్రోల్ $35 ఇస్తా అంటే ఇవాళ ఎంత అయింది? $88, $100 చేరుతుంది అని అంటున్నారు. మరి ఏం చేస్తుండే ఈ విశ్వగురు? విషాన్ని నింపడం తప్ప ఒక పనికొచ్చేది ఒక్కటి చెప్పు. గిన్ని దేశాలు తిరిగిండు, ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకొచ్చింది చెప్పు. ఇలా భారతీయులు అంటే అసహించుకునే స్థాయికి తీసుకొచ్చిన ఎవడు వీడు? 11 ఏళ్ల నుంచి అధికారం ఉన్న ఏ లుచ్చనా కొడుకురా? ఏ రంగంలో నువ్వు ఎవరికి మంచి చేసినావో చెప్పు. గుజరాతీ దోపిడీదారులకు తప్ప దేశ సంపద అంతా గుజరాత్లకు పంపించి బ్యాంకుల దగ్గర రైతులకు రుణాలు మాఫీ చేయమంటే వానికి పంపిస్తే వాడు ఎత్తుకపోతే వాడు దొరుకుతారు. వాళ్ళే వచ్చి చెప్తున్నారు ఇలా 15% మాదిరా మొత్తం అంతా ఈ మోడీ లుచ్చనా కొడుకుదే అని చెప్తున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్టీఐ చట్టం తెచ్చిన దోసుకుంటాడు. ఆర్టీఐ చట్టం అని చేస్తారా? నువ్వు ఆర్టీఐ చట్టం కింద ఏది అప్లికేషన్ ఇచ్చినా నో డేట్ అవైలబుల్ అంటున్నావు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అనలేదు. పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే చెప్పిండు ప్రజలకి ఆ ఫండ్స్ ఏడికి పోతున్నాయో. ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేసి ఆర్బీఐకి వచ్చే లోపల 80,000 కోట్లు మాయం చేసిర్రు. ఎవడడిగిండు నేను ఈ యొక్క కరెన్సీ రద్దు చేయమని? రద్దు చేస్తే పోయిందా? కేవలం ప్రతిపక్షాలు ఉండకూడదని నీ పొద్దుగాలేస్తే ఇదే కుట్రనా? ప్రజలకు మంచి పరిపాలించు బే. ప్రజలకు నీకు ఎవడు మంచిగా పరిపాలిస్తే ఆయన కోటేస్తారు, అంతేగాని వ్యవస్థలు నాశనం చేయమని ఎవడు చెప్పిండు? ఇవాళ ఎలక్షన్ కమిషన్ అధికారిని మనం ఎన్నుకోలేం. ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి కలిసి నిర్ణయిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేసిండు వాళ్ళకెళ్ళి. ఇంకా నువ్వు ఫేర్ ఎలక్షన్ చేస్తావని మేము నమ్మాలా? ఎవడు అడిగిండ్రా నేను? ఎవడు అడిగిండు? అంతకుముందు వ్యవస్థని ఎవడు మార్చమన్నాడు? అసలు ప్రజలే ఎన్నుకోవాలి ఐడియల్ గా.
కానీ నువ్వు నిష్పక్షపాతం తీసేసి నీకు నచ్చిన పెట్టుకునేది ఎందుకు పెట్టుకుంటున్నావు? ఆర్బీఐ డైరెక్టర్ వేరే ఆయన ఉంటే ఆయన తీసేసి వీనికి అనుకూలమని పెట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఉన్న పైసలు వీనికి ఎమర్జెన్సీ కోసం దాచుకుంటున్న పైసలు బీజేపీకి ఇవ్వమంటే ఇవ్వలేదు ఆయన. ఎక్కడ నువ్వు ఎవరికి మంచిగా చేస్తున్నావు? పరిపాలన ఉన్నప్పుడు ఎవరికి మంచిగా చేసినావు, పరిపాలన లేకముందు ఎవరికి మంచిగా చేసినావు? ఎక్కడ కొట్లాట జరిగితే అక్కడ బీజేపీ ఆరేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ బీజేపీ వచ్చినాక ఇన్ని దాడులు జరిగితే ఒక్క కేసు మీద ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ఒక్కరికి శిక్ష పడలేదు. ఎందుకని? పుల్వామా దాడి జరుగుతుంది, వాడు 200 కేజీల ఆర్డీఎక్స్ దేశంలోకి తీసుకొస్తాడు, కానీ ఎక్కడ ఇప్పటి వరకు విచారణ జరగదు. పహల్గామ్ జరుగుతుంది, ఎంతసేపు పాకిస్తాన్ ముస్లిం అన్నాడు తప్ప, అరే ఆ పాకిస్తాన్ ఏడుకెళ్ళి వచ్చిండో చెప్పాలి కదా. ముంబై దాంట్లో అయితే చెప్పారు కదా. అంటే చేయిస్తుంది నువ్వే, లేకపోతే నువ్వు విచారణ చేసి శిక్షించేవాడివి. అంటే ఎంత గలీజ్ నా కొడుకు వీడంటే ఇవాళ దేశభక్తుడు అంటే వాడు కాయిన్లు ప్రింట్ చేసుకుంటాడు నువ్వు అధికారం ఉన్నావని. ఎన్ని అబ్యూజ్ చేస్తావు? మహాత్మా గాంధీని పట్టుకొని తిట్టే అర్హత ఉన్నదిరా మీకు? వాడు బ్రిటిష్ వాడు ఇయ్యొద్దు అనుకున్నాడు కాబట్టి గాంధీ కాదు కదా వాళ్ళ తాత వచ్చి కొట్లాడిని ఇయ్యొద్దు అనుకున్నప్పుడు ఇయ్యాడు వాడు. ఎందుకంటే వాడు పరిపాలించిన 60 దేశాల్లో వానికి బంగారు బాతు లాంటిది భారతదేశం. వానికి ఆర్మీకి భారత సైన్యం యూజ్ అవుతుంది, ఇక్కడ ఉన్న రిసోర్స్ ముడి సరుకులు యూజ్ అవుతున్నాయి, అన్ని రకాలుగా వానికి లాభం అవుతుంటే వాడు ఎందుకు పోతారా? కాకపోతే గాంధీ గారు కొట్లాడడం వల్ల ఏమైంది? మనని అనేక రీఫార్మ్స్ తెచ్చిర్రు, ఇండియా చట్టాలు తెచ్చిర్రు, యాక్టులు తెచ్చిర్రు. ఓకే, మాంటెగ్యూ, చెమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ తెచ్చిర్రు, పరిపాలనలో మన భాగస్వామ్యం చేసిర్రు, ఎన్నికలు పెట్టిండ్రు, మనకి బానిస నుంచి కొంచెం సంఖ్యలు తెంపబడ్డాయి. ఆత్మగౌరవంగా బతకడం, స్వయం పరిపాలన ఒక స్థాయిలో బ్రిటిష్ వాడు చెప్పిండు ఐర్లాండ్ కి కెనడాకి ఇచ్చినట్టు మీకు కూడా డొమినియన్ స్టేటస్ ఇస్తానరా, మీరే పరిపాలించుకోండి, 3 శాఖలు మా దగ్గర ఉంటాయని చెప్తే గాంధీ గారు ఒప్పుకున్నారు, కానీ నెహ్రూ గారు ఒప్పుకోలే. మీ ఊసు జాడ ఇటు ఉండొద్దు అని చెప్పారు. అర్థమైందా? ఆ క్రమంలో వాళ్ళు పోరాటం చేయడం వల్ల ఎంతో కొంత లాభం అయింది మనకి. ఇలా ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఇప్పటికి మనం వాడుకుంటున్నాం, విద్యా వ్యవస్థ వచ్చింది. కాబట్టి మీరేం చేసిర్రా? వాళ్ళు కష్టపడ్డాయన్ని మీరు అనుభవించుకుంటా మళ్ళీ వాళ్ళని దేశద్రోహులు అంటే ఏ చెప్పుతోడు కొట్టాలి మిమ్మల్ని? సిగ్గు, శరం, మానం, లజ్జ ఉండాలి. ఏమైనా మాట్లాడితే కొంచెమన్నా ఒక 1% అన్న మనకి ఒక ఎక్కడో చోట ఉంటది కదా, అంత లోపల ఉండేటువంటి ఒక 1% ఎక్కడో చోట, ఎంత దొంగకైనా ఎంత క్రిమినల్ కైనా మన లోపల ఒక 1% ఎక్కడో చోట వాళ్ళ తల్లిని ప్రేమిస్తాడు కదా, ఎంత దొంగ అయినా ఎంత నేరస్తుడైనా. ఆ 1% కూడా మీ లోపల లేకపోవడం అనేది నాకు చాలా బాధ అవుతుంది ఒక భారతీయుడిగా. ఓకే, భారత మాత అంటాడు. భారత మాత కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది ఒకడు. అరే ఈ హిందువులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటలేరు అయ్యా, వీళ్ళకి బానిసత్వానికి అలవాటు పడ్డారు అని చెప్పి కాంగ్రెస్ లో ఉన్నటువంటి జాతీయవాదులు స్టార్ట్ చేశారు. సార్ ఏవో హ్యూమ్ స్టార్ట్ చేసిండంట కాంగ్రెస్ ని. ఏం మాట్లాడతారు? ఆయన ఒక రిటైర్డ్ అధికారి బ్రిటిష్ యొక్క వాడి యొక్క పాలసీస్ గాని, వాడి యొక్క డిస్క్రిమినేషన్ గాని, వాడి దోపిడిని సహించలేక ఆయన వాలంటీర్ గా రిటైర్ అయినటువంటి అధికారి, ఒక బ్రిటిష్ అధికారి మన మీద జాలితోటి, అరే మీరు ఇట్లా కొట్లాడితే రాదురా అయ్యా, మీరు ఇట్లా ఇది దిస్ ఇస్ నాట్ ద రైట్ వే అని చెప్పి ఇట్లా కొట్లాడండి, ఒక ఆర్గనైజ్ గా ఏర్పడండి అని చెప్తే ఎవరికి చెప్పిండు? గాంధీకి చెప్పలే. గాంధీ లేడు. 1885లో కాంగ్రెస్ స్థాపించి ఎవరైతే స్థాపించారో అప్పుడు గాంధీ భారతదేశం లేడు, దక్షిణాఫ్రికాలో ఉండే. 1915లో భారతదేశానికి వచ్చిండు. 1885లో కాంగ్రెస్ స్థాపించబడ్డది. అర్థమైందా? సో బెంగాల్లో అప్పటికే ఆ బ్రిటిష్ వాడు బెంగాల్లో యూనివర్సిటీ పెట్టిండు, కలకత్తా యూనివర్సిటీ. మరి సో ఆ కలకత్తా యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులకి చెప్పిండు ఆ సార్ ఏవో హ్యూమ్ అనేటోడు. అర్థమైందా? ఏమని? అరే ఇట్లా ఒక సిస్టమేటిక్ కొట్లాడనరా అని ఒక మార్గదర్శనం చేసిండు. అందుకని ఆయన ఇచ్చిన సలహా వీళ్ళకి నచ్చి ఈ విద్యార్థులకి, ఓకే, ఎవరు ఆ విద్యార్థులు? ఉమేష్ చంద్ర బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ, ఇంకో బెనర్జీ, ఇట్లాంటి వాళ్ళందరూ ఒక ఏకమైనరు. ఓకే, ఆ విద్యార్థులకు చెప్తే ఆ విద్యార్థులు ఆయన సలహా నచ్చి మీరు మాకు అడ్వైజర్ గా ఉండండి, ఒక సలహాదారుడిగా ఉండండి అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆయనను సలహాదారుడిగా పెట్టుకొని వీళ్ళు ఈ జాతీయవాదులు బొంబాయి, అప్పుడు పూనాలో పెట్టుకుందామంటే పూనాలో ప్లేగ్ వస్తే బొంబాయిలో వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ అంటే ఇంగ్లీష్ లో కాంగ్రెస్ అంటే కంగ్రెషన్ ఆఫ్ పీపుల్, కంగ్రెషన్ అంటే గుమిగూడడం. సో కాబట్టి దేశం మీద ప్రేమ ఉన్న జాతీయవాదులు, కలకత్తా యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థులు ఓకే ఏకమై
ఒక దగ్గర గుమి కొడితే దాన్ని కాంగ్రెస్ అన్నారు. గాంధీ పెట్టలే, నెహ్రూ పెట్టలే, మోతీలాల్ నెహ్రూ పెట్టలే, ఇంకో ఆయన పెట్టలే. అర్థమైందా? ఈ మేధావులందరూ కలిసి, ఈ జాతీయవాదులందరూ కలిసి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఎండింగ్ లో ఒక సమావేశాలు పెట్టుకుని ఎట్లా కొట్లాడదాం, ఏం చేద్దామని దేశంలో ఉన్న మేధావులను, జాతీయవాదులను ఇన్వైట్ చేసుకుని ఆ విధంగా వాళ్ళు చర్చలు చేసేవారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది చర్చల వరకే ఉన్నది. కానీ వాళ్ళు ఏదైతే స్వతంత్రం కావాలని స్వరాజ్యం అనేటువంటి స్వరాజ్యం కోసమే స్థాపించబడ్డది ఏది కాంగ్రెస్ అనేది. జాతీయవాదులు స్టార్ట్ చేస్తే ఇది ఒక మేధావులు పెట్టుకునే సమావేశంగానే ఉంది. కానీ ఈ తమ యొక్క స్వరాజ్యం అనే వాదాన్ని ఒక సామాన్యుడి దగ్గరికి, ఒక చదువుకోని వాడి దగ్గరికి, ఒక డే టు డే ఉన్న వాళ్ళ 90% ఆఫ్ ద పీపుల్ దగ్గర తీసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అప్పుడు అందులో రెండు వర్గాలు ఉన్నాయి, మితవాదులు, అతివాదులు అని. కొందరేమో అగ్రెసివ్ గా పోవాలని, కొందరేమో గాంధేయ మార్గంలో సాఫ్ట్ గా పోవాలని, అహింసా మార్గంలో పాలసీ బేస్డ్ మీద పోవాలని. సో వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చి అందులో కూడా రెండు గ్రూపులు అయినాయి. లాల్ బాల్ పాల్ అని అంటారు కదా, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, లాల్ బాల్ పాల్, ఇంకో లోకమాన్య తిలక్. వీళ్ళందరేమో అతివాదులు, అగ్రెసివ్ మోడ్. వీళ్ళేమో మితవాదులు. ఈ అగ్రెసివ్ అయిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. వాళ్ళందరినీ తీసుకుపోయిండు, పొట్టు కొట్టిండు. ఆయన తీసుకుపోయి బర్మాలో పెట్టిండు. బర్మా జైల్లో 6 ఏళ్ళ నుండి వచ్చిండు. వచ్చినాక ఆయన పోయేమో అప్పుడు ఫ్రాన్స్ పరిపాలిస్తుండే ఈ పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి. సో ఆ పాండిచ్చేరిలో ఆయన పోయి ఆడ పారిపోయి అక్కడనే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ గడిపేసిండు. ఆయన పేరు ఏదో మర్చిపోతే, ఆ పాల్ అనే టైం. సో ఇట్లా ఈయన బాలగంగాధర్ తిలక్ 6 ఏళ్ళ ఆడ జైలు జీవితం బర్మాలో గడిపేసి వచ్చినాక మయన్మార్ లో, తర్వాత ఇక సాఫ్ట్ అయిపోయాడు, కామ్ అయిపోయాడు. ఈ యొక్క సాఫ్ట్ గా పోయిన వాళ్ళదే నడిచింది ఈ గోపాలకృష్ణ గోఖలే ఇట్లాంటి వాళ్ళు. సో ఈ గాంధీ ఏం చేసిండు, ఆ సౌత్ ఆఫ్రికాలో పోయి అక్కడ ఉన్న భారతీయుల యొక్క సమస్యల కోసం అక్కడ కూడా బ్రిటిష్ వాడే పరిపాలిస్తుంటే వాడి పాలసీస్ వ్యతిరేకంగా బాగా ఒక గాంధేయ మార్గంలో, అహింసా మార్గంలో అక్కడ నిరసన తెలిపి అక్కడ అనేక పాలసీస్ తేవడానికి, అక్కడ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని, భారతీయుల మీద నీచంగా చూసేటువంటి వ్యవస్థని, అక్కడ వివక్షని తీసేయడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఈయన న్యాయవాదిగా ఉండే. సో ఆయన ట్రైన్ లో పోతుంటే దింపేసిండ్రు, అదని మనకు తెలిసిన స్టోరీ. సో కాబట్టి ఈయన అక్కడ పాపులర్ అయిపోయాడు. అక్కడనే కాకుండా ప్రపంచం అంతా కూడా పాపులర్ అయిపోయాడు గాంధీ గారు ఆ యొక్క సౌత్ ఆఫ్రికాలో ఈయన చేసిన పోరాటాల వల్ల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. సో అందుకని ఈ గోపాలకృష్ణ గోఖలే ఏం చేసిండు అంటే ఇండియాకు వచ్చినప్పుడు చెప్పిండు ఏమని, నువ్వు చాలా పాపులర్ అయినావు, నీ అవసరం దక్షిణాఫ్రికాలో తీరిపోయింది, కానీ భారతదేశంలో మాకు ఇంకా కష్టాలు బాగున్నాయి, కాబట్టి నీకు అక్కడ నీ అవసరం అక్కడ లేదు. కాబట్టి గాంధీ గారు భారతదేశానికి రండి, ఇక్కడ నీ అవసరం ఎక్కువ ఉంది అంటే గాంధీ గారు ఆ పెద్ద ఆయన చెప్పిన మాటను గౌరవించి ఆయన వచ్చిండు కానీ డైరెక్ట్ గా ఏ పోరాటంలో పాల్గొనలేదు. నేను ఇక్కడ ఏమున్నది అనేది నేను ఫస్ట్ తెలుసుకుంటా, ఇక్కడ వాతావరణం ఏమున్నది, ఇక్కడ ప్రజల స్థితిగతులు ఏమున్నాయి, వాడి పాలసీస్ ఏమున్నాయి తెలుసుకుంటా అని చెప్పి ఆయన సూటు బూట్ వేసుకొని భారతదేశం అంతా ట్రైన్ లో తిరిగిండు. ఓకే, ఆ సెకండ్ క్లాస్ ట్రైన్ లో తిరిగితే మెజారిటీ భారతీయులు రాజులు, రాజ కుటుంబాలు, దొరలు, ఇట్లా భూస్వాములు అట్లాంటి వాళ్ళు మంచిగా ఉన్నారు తప్ప ఒక 5 to 10% తప్ప 90% మంది పేదరికంతో రెక్కాడితే డొక్కాడని స్థితిలో ఏకవస్త్రంతో ఇట్లా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇది గమనించి ఏం చేసిండు, వీళ్ళ లోపల నేను ఒక్కడిగా ఉంటా అని చెప్పి సూటు బూటు అని పక్కకు వారేసి ఆయన న్యాయవాద వృత్తిలో ఈ రోజులలో 1,00,000 కోట్లు, ఆ రోజులలో కూడా బిగ్ మనీ సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ అవన్నీ పక్కకు వారేసి ఒక ఫకీర్ లెక్క తయారై మెజారిటీ ప్రజలు ఎట్లున్నారో వాళ్ళ లోపల ఒక్కడిగా ఉంటూ ఆయన శేష జీవితం భారతదేశం యొక్క స్వతంత్రం కోసం అనేక ఉద్యమాలు చేసిండు. మొట్టమొదటి చేసింది రైతు ఉద్యమాలు చేసిండు. ఎందుకంటే ఆ యొక్క బార్డోలి అనేది ఆ యొక్క ఇప్పుడున్న బీహార్ ఆ ప్రాంతంలో ఆ బ్రిటిష్ వాడు ఏమన్నా పంటనే వేయాలి, నెత్తికి రంగేసుకునే నీలి మందు పంటనే వేస్తే మరి ఈడెట్లా దీన్ని బతకాలి, లేకపోతే ఆ తేయాకు పంటని వేయాలంటే అట్లాంటి వాటి అన్నిటికీ వ్యతిరేకంగా రైతు ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అట్లా పాపులర్ అయింది గాంధీ గారు. సో అట్లా ఉప్పు సత్యాగ్రహము, దండి ఉప్పు సత్యాగ్రహము, సహాయ నిరాకరణ ఉద్యమం, అనేక ఉద్యమాలు చేసిండు. వాటి ఫలితంగా బ్రిటిష్ వాడు అనేక చట్టాలు తెచ్చిండు. లాస్ట్ కు స్వతంత్రం ఇవ్వలేని పరిస్థితి గాంధీ గారు క్రియేట్ చేసిండు. అది వాస్తవం. ఓకే, కొట్లాడకపోతే స్వతంత్రం ఇవ్వాలన్న ఆలోచన కూడా వానికి రాకపోతుండే. ఇప్పుడు తెలంగాణ వచ్చిందంటే ఒక కేసీఆర్ చేసిండే కాదు, 69లో 300 మంది చచ్చిపోయిన వాళ్ళకి అర్థం లేదా? సో ఈ వాదం ఎప్పటి నుంచో ఉంది అన్న వాదన ఎప్పుడు పోయింది? ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని ఉద్యమం చేసిన వాళ్ళది లేదా? సో కాబట్టి అది నిరంతర పోరాటం. ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్ వాజ్ దేర్.
గాంధీ గారిది ఎక్కువ ఉన్నది, భగత్ సింగ్ గారిది ఉన్నది, సుభాష్ చంద్రబోస్ గారి ఉన్నది. లేనిది ఏమందిరా అంటే వీళ్ళు వచ్చారు లంబడి కొడుకులు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్ లంబడి కొడుకులు. ఎందుకంటే ఆ బ్రిటిష్ వానికి అన్ని రకాలుగా సేవ చేసింది, హిందువులని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనొద్దని పిలుపునిచ్చింది వీళ్ళు లంబడి కొడుకులు. ఇదే ఎడ్గేవాకర్, ఇదే సావర్కర్, ఇదే ఇంకో కార్, అంత చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణులు లంజ కొడుకులు. వాళ్ళు ఇవాళ దేశభక్తులు అంటే నా తలకాయ ఎడగొట్టుకోవాలి. ఆలోచించండి మిత్రులను దయచేసి. ఓకే, ఈ యంగ్ జనరేషన్ కి ఏం తెలియదు కాబట్టి, ఈ జెన్జీ అని అంటారు కదా, ఈ పొరగాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాడు చరిత్రని వాడు హిట్లర్ ఎట్లయితే చరిత్ర అంతకుముందు చరిత్ర పుస్తకాలు చింపేసి వాడు ఆర్యుడే. వాడు హిట్లర్ ఏం చేస్తాడు, ఆర్య రక్తం వేరే అని చెప్పి వాడిని పిల్లలు కనాలని ఎక్కడో పంపించి అక్కడ పోయి వాళ్ళ ఆర్య స్త్రీలతో పిల్లలు కనేవాడు. వాడు ఎంత పిచ్చిలండి కొడుకులు వీళ్ళు. వాడు షెడ్ వేసుకుంటాడు, వీడు షెడ్ వేసుకుంటాడు, వాడు ఇట్లా పెడతాడు, వీడు ఇట్లా పెడతాడు. నమస్తే సదా వచ్చలే అంటాడు. ఏం చేసినావురా, ఎవరిని చేసినావురా నమస్తేలు? నీ వల్ల ఒక చీమకి దోమకి కూడా ఒక మంచి అయింది చెప్పు. ఇవాళ సమన్యాయం కోసం పోరాడుతుంటే పిట్ట లెక్క కాలుస్తున్నాడు. వాళ్ళకి ఒక భూమి ఇమ్మన్నారా ఒక నక్సలైటు? గుజరాత్ లంబడి కొడుకులకి వాళ్ళ భూమి లోపల ఉన్న రాడార్ శాటిలైట్ ద్వారా ఏడేడ ఖనిజాలు ఉన్నాయో భూమి లోపల వాడు వెనకట ఈ బాపనోడు దాచిపెట్టినాయి కానీ, రాజులు దాచిపెట్టినాయి కానీ, ఇంకోటి దాచిపెట్టినాయి కానీ, లేకపోతే ఆ భూమి లోపల న్యాచురల్ గా ఉన్నాయి కానీ, అన్ని ఈ శాటిలైట్ టెక్నాలజీ వాడి ఏడేడు ఉన్నాయో తెలుసుకొని అవన్నీ గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుపడుతుంటే వాళ్ళని చంపేస్తున్నాడు. మణిపూర్ల గొడవ భూమి గురించే, కాశ్మీర్ల గొడవ భూమి గురించే, ఈ ఛత్తీస్గఢ్ల గొడవ భూమి గురించే. ఎందుకని ఆ భూమి లోపల ఉన్న ఖనిజాలు వీనికి కావాలి లంజ కొడుక్కి. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఆలోచించండి. వాడు 4 సార్లు పార్టీ పేరు మార్చాడు. ఎందుకు మార్చాలరా? అప్పుడు 85లో పెట్టిన కాంగ్రెస్ ఇప్పటికీ కాంగ్రెస్ అనే ఉంది. కానీ వీడు ఆర్ఎస్ఎస్ అట్లనే ఉంది సంస్థ. కానీ మిగతా ఈ బీజేపీ అనే పార్టీ 80లో పెట్టినాడు. 80కి ముందు ఏముండే? భారతీయ జనసంఘ్ నీ అయ్యేది కాదా? నీ తాతది కాదా? జనతా పార్టీ నీ అయ్యేది కాదా? నీ తాతది కాదా? హిందూ మహాసభ నీ అయ్యేది కాదా? నీ తాతది కాదా? ఆ పార్టీ పెట్టాలి, దాంట్లో విధ్వంసం చేయాలి, నాశనం చేయాలి. దానికి చెడ్డ పేరు వచ్చింది, ఈ పార్టీ పేరు మీద మళ్ళీ ఓట్లు రావని తెలిసినాక కొత్త పార్టీ పెట్టాలి. దానికి మాకు సంబంధంలే, షవులలో తామరపూలు పెట్టాలి. ఏం మనిషివిరా నువ్వు? ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఓకే, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అరే రాహుల్ రామకృష్ణ ఎవడ్రా? కేసీఆర్ కాదు, కొంతమంది లుచ్చలమ్మడి కొడుకులు కేసీఆర్ గారు మంచిగా చేస్తే వాడే ఉండేటోడు కదరా. 2014లో వాడు తెలంగాణ ఉద్యమం వాడు ఎందుకు చేసిండు? వాడికి నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే వాడు ఆంధ్రోడైనటువంటి ఎన్టీఆర్ గారికి వాని కొడుకు పేరు వాని పెట్టుకోడు. అర్థమైందా? ఈ ఆంధ్రోడు రాకముందు ఉర్దూ భాష అఫీషియల్ ఉండే భాష ఒకటే, మన తెలుగు లేకుండే. కానీ మిగతా అన్ని విషయాల్లో తెలంగాణ వాజ్ గుడ్. ఒక దేశంకు ఉండే అన్ని హైదరాబాద్ రాష్ట్రంలో దేశంలో ఉండే. అర్థమైందా? గన్ ఫౌండరీ ఆంధ్రోడ్ వచ్చి పెట్టలే. ఏడ లేకులు కనిపించిన, చెరువులు కనిపించిన కబ్జా పెట్టిలాంటి కొడుకులు. ఇప్పుడు దాన్ని సరిదిద్దామంటే సహకరిస్తలేవు. మళ్ళీ ఇంట్లో నీళ్ళు వచ్చినా నీళ్ళంటి కొడుకే ఏడుస్తాడు. అరే జాగా కరువు అయిందారా? దేని దానికి వదిలేసి పార్కుకి, చెరువుకి అన్నిటికి వదిలేసి మిగిలిన జాగాలు కట్టుకో. ఎడ కట్టుకుంటో? ఊర్లో జాగా లేకపోతే ఊరవతలు కట్టుకో. కానీ ఇండ్లలో గడికోసారి నీళ్ళు వస్తుంటే ఎట్లా బతుకుతాం? అది ఆ పునాది కూలి మన మీద వస్తుంది కదా, రోగాలు వస్తాయి కదా. ఫ్రెష్ ఎయిర్ రాకపోతే మనకే రోగాలు వస్తాయి కదా. కామన్ మళ్ళీ ఈ వాడుకోలే వేరే దేశంకి వచ్చి అరే ఆ దేశం మంచిగుంది, అమెరికా మంచిగుంది, ఇంకో దేశం మంచిగుంది అంటారు. మరి ఆడ ఏం చేస్తున్నావు నువ్వు? ఈడ చేస్తా అంటే నువ్వే అడ్డుపడతావు. 2000 చెరువులు ఉంటే ఇలా ఎందుకు కనుమరుగైనా? 1960 కంటే ముందు ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందు ఈ చాలా చెరువులు ఉండే హైదరాబాద్ లో. ఏడ భూమి కనిపించినా వదలొద్దు. ఎందుకు లేదా? కరువు అయిందా? మనకు అందరూ బతకడానికి భూమి కరువు అయిందా? కరువు పోతే నిలువు కట్టుకుందాం. కానీ దేని దానికి వదలాలి కదా. చెట్టుకి, పుట్టకి, చెరువుకి అన్నిటికి వదలాలి కదా. లేకపోతే కరోనాలు వస్తాయి, లేకపోతే కృత్రిమ వరదలు వస్తాయి. అప్పుడే వరద లెక్క ఉంటుంది, అప్పుడే కరువు వస్తుంది. అతివృష్టి, అనావృష్టి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? పడ్డది ఇల్లు ఏడ నిలవకుండా చేస్తున్నావు. పడ్డప్పుడు ఇంట్లోకి వస్తున్నాయి, అవి మళ్ళీ సముద్రానికి వెళ్ళిపోతున్నాయి. మనకి మళ్ళీ తాగుదామంటే మళ్ళీ నీళ్ళు దొరికాయి. అరే మొన్న గని పడ్డాయి కదా, ఏడికి పోయినారా అంటే నువ్వు వాటిని ఏడు ఉండనిస్తలేవు కదా. వాటిని
చెరువులు ఉంటే ఎండాకాలం పూడిక తీస్తాము, అవి వానకాలం నిండుతాయి, మళ్ళీ వచ్చే సీజన్ దాకా నడుస్తుంది, భూమిలోకి నీళ్లు ఇంకుతాయి, ఎవడన్నా బోర్ వేసుకున్న పడుతుంది, చుట్టూ గ్రీనరీ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, వాకింగ్ పోయినా మంచిగా అనిపిస్తుంది. ఏం పుట్టింది? చెరువులు ఉంటే ఏమైంది? జాగ లేదా? ఊరవతల కొనుక్కొని కట్టుకో. సిగ్గు శరం లేని లాంటి కొడుకులు. అస్సలు ఎథిక్స్, కామన్ సెన్స్ ఎందుకు లేదో అర్థం కాదు. వాని ఇంట్లో చెత్తేస్తే అయ్యో నా ఇల్లు అంటాడు. మరి రోడ్డు అవంది నీ అయ్యేది కాదు, మనది కాదా? రోడ్డు మీద చెత్త నీ ఇంట్లోకి రాదా? రోడ్డు మీద గాలి నీ ఇంట్లోకి రాదా? అదే గాలి నిల్చవా? మరి ఎందుకు వేయాలరా పోసడికే? సిగ్గు శరం ఉండదు లక్షలాంటి కొడుకులకు. మంచి వాళ్ళని అంటలేదు మిత్రులారా. ఎవడైతే చదువుకోనోళ్ళు కూడా ఇప్పుడు నాలంటాడు ముచ్చడి చెప్తే అర్థం చేసుకుంటారు. వీడు అన్ని తెలిసి కూడా కావాలని చేస్తారు. వాళ్ళని తిడుతున్నా. తెలియని వాళ్ళకి చెప్తే వాళ్ళు కరెక్టే కదా ఈయన చెప్తుంది అని అర్థం చేసుకుంటారు. వాళ్ళకి తెలియకపోతే సరిదిద్దుకుంటారు. కానీ ఈ లుచ్చలాంటి కొడుకు అన్ని తెలిసి కూడా చేస్తారు. అట్లాంటి వాళ్ళని తిడుతున్నారు లాంటి కొడుకులను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. మెజారిటీ ప్రజలు మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పెట్టుబడిదారు లాంటి కొడుకులు బీజేపీ సంఖ్య నాకుతారు. ఎందుకంటే వీడు అడ్డదారులు దోసుకొని ఇస్తాడు వాడు కాబట్టి. ఎందుకంటే వాడు ఎందుకు దోసుకొని ఇస్తాడు? వీడు దోసుకొని నెలకెళ్ళి వానికి వాటాలు ఇస్తాడు, వానికి వాటాలు పోతాయి కాబట్టి. సిగ్గు ఉండాలి. మెజారిటీ ప్రజలు ఏం చేయాలి? చచ్చుకుంటే బతకాలి రోజు. కరెక్ట్ కాదు? కరెక్ట్గా అర్థమైందా? నీకు దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా అంటాడు, కానీ నువ్వే సన్న బియ్యం కొనుక్కునే స్థాయికి నేను తీసుకొస్తా అన్నాడు వాడు. మరి వాని ఇంట్లోకి వెళ్ళి ఇస్తుంటే అవి నేను కట్టిన ట్యాక్స్ డబ్బులే. మంచిలే దేనికో తినంగా నేను అసలే తినొద్దు అంటలేను. దానికి కూడా ఒక లెక్క ఉంటుందిరా, ఒక పత్రం ఉంటుందిరా. ఒక 10%, 20% అధికారికంగా చేయి. అది కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్గా ఏదో పెట్టుకో, తినుకో. కానీ మిగిలిన 70-80% ఏ ప్రజలు అంత కష్టపడి ట్యాక్సులు కడితే దాన్ని సద్వినియోగం చేయి. ఏం చేసుకుంటావు? అందరిని ఇబ్బంది పెట్టి అందరి దగ్గర దోసుకొని ఏం చేసుకుంటావు? నువ్వు కూడా సస్తావు కదా ఒకరోజు. ఈ కామన్ సెన్స్ ఏడికి పోయిందిరా నీకు? అరే పెట్టుబడిదారి ముండ కొడుకులారా, బీజేపీ సంకనాకి ముండ కొడుకులారా, బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ లుచ్చనా కొడుకులారా, అరే చాగంటి లుచ్చనా కొడుక చర్చకు రారా, అరే గరికపాటి లుచ్చనా కొడుక చర్చకు రా. నీకు ఒక పద్మ అవార్డు ఇస్తే ఏం చేసుకుంటావు? అవార్డు మడిచి పెట్టుకుంటావు. అరే రామకృష్ణ లుచ్చనా కొడుక, నువ్వేదో యాక్టింగ్ చేస్తే చేసుకో. అరే బిత్తిరి సత్తి లాంటి కొడుక, అరే సావిత్రి, నువ్వు చేసే పతివ్రత పనులకి ఓకే గిన్నేం లేదు. అది పిల్లలు పోరగానికి అంటలేదు, అది కథలు చెప్తున్నది. అది నీ ముఖం మేకప్ తీస్తే నువ్వు గడ్డం గీక్కుంటే మొగం లెక్క ఎట్లా పాడైనవే. దానికి అవుతలేదు బిత్తిరి సత్తిది. ఆ సత్తిగాడు కానీ ఈ శివజ్యోతి కానీ. మీకేం పుట్టిందిరా? మీరు యాక్టింగ్ చేసుకోండి, మీరు ఏమన్నా విక్కోరు. ఎంటర్టైన్మెంట్ మీకు లంచ కథలు పడతారా, ఏం పడతారో పడుకోండి, మాకు సంబంధం లేదు. ఓకే, కానీ మీకేం పని రాజకీయాల్లో? అంటే కేటీఆర్ గాడు మంచిగా వండ పెడుతున్నా నీకు శివజ్యోతి. వాడు మంచిగా చేస్తే కాంగ్రెస్ అవసరమేందిరా? ఇవాళ కాంగ్రెస్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏ మేజర్ ప్రాజెక్టులు కానీ ఏమైనా కట్టినాయి అంటే ఆ కాంగ్రెస్ హయాంలో కట్టినాం కదరా. కేసీఆర్ గారు తెలంగాణ చేసిన ఒక్క మంచి పని చెప్పండి. వాడి ఫామ్ హౌస్ పోవాలని అక్కడ మొత్తం వాసాల మర్రి బియ్యాన్ని పెట్టిండు. బంగారు వాసాల మర్రి చెప్తాడు. చేసిండా? ఇత్తడి వాసాల మర్రి కూడా చేయలే. వాడి ఫామ్ హౌస్ పోవడానికి మొత్తం పాస్పోర్ట్ బ్రోకర్ కదా లుచ్చలండి కొడుకు. పాస్పోర్ట్ బ్రోకర్ పాస్పోర్ట్ దొంగ వీసాల మీద, దొంగ పాస్పోర్ట్ల మీద పంపించాలంటే ఏం చేయాలి? పిట్టకథలు చెప్పాలి కదా, నమ్మించి కమ్మగా ముచ్చడి చెప్పాలి కదా. అది బాగా పట్టిండు వాడు తెలంగాణ యాసని. తప్ప తిండి పెట్టి పంపించిండు తప్ప వాడు వాసాల మరికి కేసీఆర్ లుచ్చనా కొడుకు ఒక్కరికి ఒక్కటి మంచి చేసింది చెప్పు. ఆగం అవని ఆమె ఇల్లు కూడా కొట్టి ఆగం చేసిండు. ఆ బాధలో వాళ్ళ మొగడు కూడా చచ్చిపోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఆమె కిందిరమ్మ ఇల్లు ఇస్తే సంతోషపడుతుంది. ఎందుకు చేసిండు ఇల్లు లంబడి కొడుకు? వీని ఫామ్ హౌస్ కి దారేసుకోవాలి. వాని ఇంట్లో తక్కువ, సెక్రటరియట్లో తక్కువ, కానీ వాడు ఫామ్ హౌస్ లో ఎక్కువ గడిపిండు. వాడు కేవలం ఫామ్ హౌస్ పోవడానికి 60 కోట్లు ఖర్చు పెట్టిండు. ఎవరి పైసలు అవి? నీనాయి పైసలు. మనం పెట్రోల్ మీద కట్టిన ట్యాక్సులు, మనం ఇంకో GST మీద కట్టిన ట్యాక్సులు. నీకేం హక్కు ఉందిరా? ప్రజల సొమ్ముని నీళ్ళ లెక్క మేమేమో చెమట ఓర్చి ₹1 అటు ఇటు కాకుండా కష్టపడి నీకు ట్యాక్సీలు కడితే నువ్వు ఓడిరా విలాసాలు నీ జల్సాలు చేయడానికి? ఏ కొడుకేమో ఏ స్త్రీ కనబడ్డా వదలలే, ఏ గుట్ట కనబడ్డా వదలలే, అయ్య గాని బిడ్డ గాని ఏడ భూమి కనబడ్డా వదలలే.
వాళ్ళే కాదు బీఆర్ఎస్ చెందినటువంటి వాళ్ళకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఈడ చెరువు కనబడ్డా, శిఖం భూమి కనబడ్డా, ఏ భూమి అయినా ఇంచు భూమి కూడా లాస్ట్ ఏ స్థాయికి దిగజారిండ్రు. ఆ కాంగ్రెస్ వాడు, ఆ కమ్యూనిస్ట్ వాడు, ఆ భూదాన ఉద్యమం చేసినోడు, లేకపోతే ఇందిరాగాంధీ భూపరిమి చట్టం తెచ్చి అనేక రకాలుగా ఆ పేదోడికి దున్నేవాడికే భూమి అని, లేకపోతే పేదోడికి కూడా భూమి ఉండాలని చెప్పి ఎకరమో 2 ఎకరమో 1/2 ఎకరమో వంచేస్తే ఈ లంబడికోడు కేసీఆర్ వచ్చి వాడు తాగి వాడి మేధస్సు అంతా వాడి 34 కాలం నుండి తీసేసి 3 కాలం పెట్టిండు. అనుభవదారుడు కాలం తీసేసిండు. వాడేమో పట్టా ఇయ్యకపోయా వీడు అమ్ముకుంటాడని. ఇవాళ భూమి పేదోని దగ్గర భూమి గుంజుకున్నావు, పేదోని యొక్క ట్యాక్సులు గుంజుకున్నావు, నువ్వేం మనిషివిరా? రేపు కోర్టు కోత కూడా చెల్లకుండా ఉండడానికి పాస్ బుక్కులు మార్చేసినావు. 600 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న భూస్వాములకు కూడా రైతు బంధు ఇచ్చిన లంబడి కొడుకువి నీ కోట్లే ఇస్తారని నువ్వు వాడు ఎవరికి మంచిగా చేసిండు? కేసీఆర్ ఇచ్చిన కొడుకు వాడు ఇచ్చిన హామీలని నెరవేర్చిండు. 4 లక్షల కోట్లు ఆర్బీఐ అప్రూవల్ ద్వారా అప్పు తెచ్చిండు. ఓకే, ఇంకా 3 లక్షల కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్ ఇంకో కార్పొరేషన్ పెట్టి చేసిండు. అలా ఇన్కమ్ రాదు, బొచ్చు రాదు. ఏది ఆ కాళేశ్వరం కార్పొరేషన్ ఓకే తప్పు పేరు చెప్పి తీసిండు. ఈ 7 లక్షల కోట్లకి అసలే వాడు కట్టాలి, మిత్తోడు కట్టాలి. ఏం చేసిండు కేసీఆర్? ఫలానా సామాజిక వర్గాన్ని దోపిడి వర్గాలకి దోచిపెట్టిండు తప్ప, మోడీ అయినా ఈడైనా తప్ప సామాన్యులకి 90% మంది పేద సామాన్యులకి, బీసీ ఎస్సీ ఎస్టీలకి, శూద్రులకి ఏం చేసిండ్రు ఈ లంబడి కొడుకులు? మళ్ళీ వాళ్ళు ఎట్లా మంచోళ్ళు అవుతారా? ఎందుకంటే ఈ మీడియా సంస్థలన్నీ ఆన్ చేలో పెట్టుకున్నారు కదా. కాబట్టి వాళ్ళ చేలో పెట్టుకుని పైసలు ఉన్న లంబడి కొడుకులు సామాన్యుడు కొట్లాడితేనేమో, బీసీ ఎస్సీ ఎస్టీలు కొట్లాడితేనేమో వాళ్ళని తీవ్రవాదులు అంటావు, వాళ్ళని ఏరి పారేస్తావు, లేకపోతే వాళ్ళని పర్మిషన్ రద్దు చేస్తావు, తప్పుడు కేసులు పెడతావు, జైల్లో వాడేస్తావు. అంటే ఏంది మీ దోపిడీదారులు ఎక్కితే ఇక మిగతా 90% మంది వినాలనా? 90% మంది చెప్పింది మీరేంటారా? దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ప్లస్ ఈ సినిమా వాళ్ళకి మీకేం పని? మీరు రాజకీయ నాయకులు కాదు, మీరు ఏదో సినిమా చేసుకో. గాంధీ గారిని విమర్శించే స్థాయికి ఉన్నారా మీరు? నువ్వు చెప్పరా? వాళ్ళని అడుగుతున్నా ఈ లంబడి కొడుకున్నా. అరే రాహుల్ రామకృష్ణ గాని, ఎవడైతే సంజయ్ దత్ గాని, ఎవడైనా సరే గాంధీ ఏం చేసిండ్రా? ఆయన న్యాయవాద వృత్తిని చేసుకుని అట్లనే ఉంటే ఆయన కూడా 1000 కోట్లు సంపాదించుకుంటాడు. ఆయన భార్యకి టైం గడపలే, ఆ భార్యతోటి శృంగారం చేయలేదు. ఓకే, ఆయన యొక్క పిల్లలకి చదివించలేదు, ఆయన పిల్లల్ని పట్టించుకోలేదు. ఏం చేసిండు? ఆయన వల్ల ఆయన కుటుంబ సభ్యులకి 1% ఒక మంచి అని చెప్పండి. కనీసం నేను చెప్పేయి నిండా బట్టలు వేసుకోలేదు. చలికి వేడికి ఉండదారా మనిషికి? ఖాళీ నడకన గ్రామాలు తిరిగిండు, ఎన్నోసార్లు అంగర్ స్ట్రైక్ చేసిండు, ఎన్నోసార్లు ఆరోగ్య సమస్యలు అనుభవించిండు, ఎన్నో ఏళ్ళు జైలు జీవితం గడిపిండు. ఇవాళ ఆయన దేశద్రోహి ఎట్లయినరా చెప్పండి రా. మరి ఆయన అంత కొట్లాడుతూ ఈ లంబడి కొడుకులు ఏం చేశారు? ఆర్ఎస్ఓడు ఏమన్నారా? అంటే నియత అనేది ఉండాలి కదా. ఎక్కడో చోట ఒక మనిషికి కొంచెమని ఉండాలి కదా పుట్టుక పుట్టినందుకు. ఆయన ఏం సుఖం అనుభవించిండు? పిచ్చి లంబడి కొడుకులు. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఓకే, సో మీ కామెంట్స్ చదువుదాం. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ అవన్నీ బోర్ అయిపోతాయి. మెయిన్ ఏదైతే ఉందో అది చెప్పినా కదా. మీ కామెంట్స్ చదువుదాం. దెర్ షుడ్ బి లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. అన్యాయం కూడా ఒక హద్దు ఉంటుంది. ఈ మూలవాసులంతా అసురులు అంట. వీడు సురాపానం తాగొద్దు, అది మంచిది కాదని ఈ అసురుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడు చెప్తే వీడు మత్తు మందు తాగనోడు ఇలా షెడ్డోడు అంట. అసురుడు షెడ్డోడు అంట, సురుడు మంచోడు అంట. సురాపానం తాగేటోడు వాని కన్నులు అరమోడ్పుగా ఉంటాయి దేవుళ్ళ కళ్ళు అంటే వాడు మంచోడు అంట. ఎప్పుడు తాగిన మైకంలో డ్రగ్స్ తీసుకున్నాడు. ఈ తాగినోడికి ఫుల్ ఉండయి మొత్తం. డ్రగ్ ఎఫెక్ట్ వల్ల, మందు ఎఫెక్ట్ వల్ల ఇట్లా మూసుకుపోయినట్టుంటాయి. వాళ్ళు ఇవాళ దేవుళ్ళు అంట. రంభ, ఊర్వశి, మేనక బట్టలు లేకుండా నాట్యం చేస్తే వీళ్ళు చూసి ఎంజాయ్ చేసేటోళ్ళు, కోరికొస్తే వాళ్ళతోటి సెక్స్ చేసేటోళ్ళు వీళ్ళు దేవుళ్ళు అంట. వాళ్ళు అసురులు అంట, రాక్షసులు అంట, వాళ్ళు చెడ్డోళ్ళు అంట. ఏం తప్పు చేసిండు? నువ్వు చెప్పిన శాస్త్రం ప్రకారమే బలి మహాచక్రవర్తి ఏం తప్పు చేసిండు? ఒక వేరే వాడి పాండురాజు యొక్క భార్యని సెక్స్ చేసిన వాయుదేవుడు గాని, సెక్స్ చేసినటువంటి ఇంకోడు గాని వాడు మంచోడంట, అగ్నిదేవుడు గాని.
అర్థమైందా? ఈ 5 మంది మొగోళ్ళని చేసుకున్నామే మంచిదంట అంటే చెప్తే ఒక 1% అర్థం. నిండు శూలాలైన నిండు గర్భవతి 2 పిల్లలకు తల్లి కావాల్సిన స్త్రీని అడవిలో వదిలేసి వస్తే మంచివాడు అంట వాడు. అంటే మనం చెప్పేదానికి ఒక 1% అని ఎక్కడన్నా మేక్ సెన్స్ ఉండాలి కదా. దయచేసి ఆలోచించండి ఎట్లాంటి మూర్ఖులు ఉన్నారు వీళ్ళనేది. ఓకే, సింపుల్. నేటికి మనని పూజారులను కానియాడే, స్త్రీని కానియాడు, బ్రాహ్మణ స్త్రీని కూడా పూజారి కానియాడు. అర్థమైందా? ఇక మిగతా వాళ్ళైతే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇంక్లూడింగ్ ఈ రెడ్డి, కమ్మ, కాపు వీళ్ళని కూడా పూజారి కానియాడు. ఎందుకని ఆలోచించు. మీ కామెంట్స్ కదా, చాలా కామెంట్స్ ఉన్నాయి, 44 కామెంట్స్ ఉన్నాయి. సో బూతులు మాట్లాడితే నేను చదవను. ఓకే, కరుణ్ చెంగల అని పెట్టుకున్నావు. ఎవరిని అంటున్నావు బ్రదర్? ఎవరిని మరి? వేరే అన్నా నన్ను చాగంటి, గరికపాటి ఇద్దరు బోసడికేయాలి. కరెక్ట్ బ్రదర్. కరుణ్ చెంగల ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మేక్ సెన్స్ మాట్లాడాలి, అలా మానవత్వం ఉండాలి, కొంచెం అన్న నిజానికి దగ్గర మాట్లాడాలి. ఇప్పుడు బ్రహ్మ ముక్కులకి వెళ్ళి వచ్చినామంటే ఎక్కడ నాకు అందరూ అమ్మ కడుపులోకి వెళ్ళి వస్తాం కదా, నేను ఆధారం చూపెడతా అమ్మకి వెళ్ళి వచ్చేది. లేదు ఒక పశువు దగ్గర తీసుకొస్తే పశువు ఆడ పశువు గేదెల నుంచి వచ్చేది నేను చూపెడతా, బర్రె నుంచి వచ్చేది, ఆవు నుంచి వచ్చేది. అట్లా నువ్వు ఒక్కటి చూపెట్టు. ఒక ఎవరి ముక్కులకి వెళ్ళన్నా ఎవడన్నా వచ్చింది చూపెట్టు ఎక్కడన్నా భూమి మీద. జీవులు మనిషే కాదు, ఏ జీవి రాదు అట్లా. అయినా కానీ నువ్వు చెత్త నింపుతా అంటే నేను ఎట్లా అంగీకరించాలి? అంటే కొంచెమన్నా సైంటిఫిక్ టెంపర్ ఉండాలి కదా. జింక్ అన్నట మనిషి స్ఖలనం చేస్తుందంట, ఆ స్ఖలనం అనేది ఎవరో కడుపులోకి పోతుందంట, వాళ్ళకి వెళ్ళి బిడ్డ వస్తుందంట. ఇది చెప్తాడు చాగంటి. ఇంకా ఆయన చదువుకున్నాడు. ఆయన ఎరువుల దాంట్లో ఏదో కేంద్ర సంస్థ ఎరువుల దానికి సంబంధించిన గవర్నమెంట్ దాంట్లో పనిచేసిండు. అంటే ఏదో అన్పాడు వెనకట వాళ్ళ తాతయ్య చెప్పింది ఎప్పుడు కాదు, ఈయన చదువుకున్న వ్యక్తి. అంటే వీళ్ళని ఏ చెప్పుతోడు కొట్టాలి వీళ్ళని? వెరీ అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. బిత్తిరి సత్తి, శివజ్యోతి, రాహుల్ రామకృష్ణ, కేటీఆర్ ఎందుకు? వీళ్ళకి ఏం అవసరం? బిత్తిరి సత్తి గానికి అంటే ఆ యొక్క రాహుల్ యొక్క వీడు కేటీఆర్ వీళ్ళు పైసలు ఇస్తుండ వీళ్ళకి. వానికి వీనికి ఏమైనా లింక్ ఉంటే వాని దగ్గర నుంచి వీనికి ఏమైనా అవార్డ్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, బీజేపీ వాళ్ళకైతే పైసలు వస్తున్నాయి, అట్లనే యొక్క అవార్డులు వస్తున్నాయి. ఓకే, ఈ కుక్కలకి ఏమొస్తున్నాయి మరి? బిత్తిరి సత్తిగానికి బడుకులకి ఏదో ఉన్నది లింకు. ఓకే, దోసుకున్నాడు ఇస్తాడు. మరి ఎందుకు ఇయ్యాడు? వాడు పెట్టుబడి పెడుతున్నాడు. దోసుకున్నాడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? వాడు పెట్టుబడి పెడుతున్నాడు. వాడు మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ దోసుకుంటాడు. నష్టం ఎవరు జరుగుతుంది? మనకు కదా. కాదు ఇవాళ 50,000, 60,000 ఎన్నో కొన్ని ఉద్యోగాలు ఇచ్చాడు కదా ఈ కాంగ్రెస్ వచ్చిన ఏడాదిన్నర, పరిపాలించిన ఏడాదిన్నరలో. ఆడియంగా వాడు ఆపిండా? కేసీఆర్ గానీ వాడు నిజంగా ఆపిండా? ఇచ్చేస్తే వీళ్ళు ధనవంతులు అవుతారని వాళ్ళ బాధ. వీడు పేదోడు ఉంటేనే చిల్లరకి అమ్ముడు పోతారు, ఓటేస్తారని వీళ్ళ ఆలోచన. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు యొక్క పేదోడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకునే అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కూడా వానికి రాలే. ఆరోగ్యశ్రీని కూడా తూట్లు పడిచిర్రు ఈ కేసీఆర్ లాంటి కొడుకు. మళ్ళీ ఇవాళ వచ్చేసి నీతులు చెప్తా అంటే వెరీ అన్ఫార్చునేట్. తాగుబోతు కేసీఆర్ కరెక్ట్ అయిపోయింది కదా. కేసీఆర్దే అయిపోయింది. 73, 74 ఉంటాడు, అయిపోయింది ఆయన. ఆరోగ్యం తిన్నది అడిగితే ఆయన గొప్పోడు. రోజుకి అట్లా తాగుతుంటుందా లివర్? ధరణి ల్యాండ్స్కేప్ కరెక్ట్ బ్రదర్. కరుణ్ చెంగల, సాయి కిరణ్ ముదిరాజ్, కరుణ్ చెంగల ఏమంటుండి ముదిరాజ్. మరి ఎవరు మంచి వాళ్ళు? నువ్వు రాహుల్ గాంధీ ఏమన్యాయం చేసిన? ఆయన ఏం పదవి కూడా అడుగుతలేడు. ఆయన కన్సిస్టెంట్ గా ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడుతుండు, పోరాటం చేస్తుండు తప్ప ఇన్ని ఇబ్బందులు పెట్టినా, ఆర్థిక మూలాలకు దెబ్బ కొట్టినా, జైలుకు పంపించే ప్రయత్నం చేసినా, ఒక సిబిఐడిని దుర్వినియోగం చేసినా, ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా, ఎన్ని పప్పు అని చేసినా ఆయన ఎవరిని ఏమంటున్నాడు? ఎవరికి నష్టం చేసిండు? నాకు కావాలి, నేను దోసుకుంటా అని అంటలేడే. నాకు పదవి కావాలని కూడా అడుగుతలేడే. మరి ఈయన నేను ఫకీర్ని, నేను చౌకీదార్ని, మీ కాపలా ఉంటా అని మరి ఏం చేసిండు? చెప్పు బ్రదర్, ముదిరాజు బ్రదర్. మోడీ వల్ల నీకు డే టు డే లైఫ్ లో ఏమీ లాభమైందో నీకు చెప్పు.
ఇప్పుడు అలా ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తున్నాం. బీజేపీ కట్టించిన ఇల్లు పేరు ఒక్కటి చూపెట్టు. ఇక్కడనే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రం కూడా పోదాం. ఎక్కడన్నా మాట్లాడితే దానికి ఒక ఆధారం ఉండాలి కదా. ఎక్కడన్నా ఎవరికైనా యూజ్ కావాలి కదా. ఒక కలుపు మొక్క కూడా ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది. పశువుకి గడ్డికానికి పనికి వస్తుంది కలుపు మొక్క. బీజేపీ ఆర్ఎస్ఎస్ తోటి ఫలానా గుజరాతీ వ్యాపారం దోసుకునేటోళ్ళకి తప్ప ఒక సామాన్యులకి ఎవరికి ఒక 1% లాభం అయింది నాకు చెప్పు. ఆ యొక్క ఎఫ్సిఐ గోదాములలో 10 ఏళ్ళకు సరిపడే ధాన్యం ఉంటే ఆ కొత్తగా వచ్చిన ధాన్యం ఇయ్యాడు. ఆ పారవోసి ముక్కబోయేటి ఇస్తాడు ఆడు. ఎందుకంటే అవి ఇవ్వకపోతే ఆడ కొత్తగా వచ్చిన ధాన్యం వల్ల పెట్టలేం కాబట్టి. వాడు మంచోడు. నోట్ల రద్దు చేయడం వల్ల ఎవరికి లాభం అయింది? పోయిందా? కరప్షన్ పోయిందా? తీవ్రవాదం పోయిందా? నోట్ల రద్దు అయినాక మళ్ళీ దాడులు జరగలేదా? ఎక్కడన్నా చెప్తే కేవలం నోట్ల రద్దు ఎందుకు తెచ్చారు? ప్రతిపక్షాలు వాడేమన్నా 5 రూపాయలు 10 రూపాయలు దోసుకుంటే అవి చెల్లకుండా చేయాలి. ప్రతిపక్షాలదే పైసలు లేకుండా చేయాలి. అంటే ప్రతిపక్షాలను చంపేయాలి. సిబిఐ అందుకే వాడుతున్నావు, ఈడీ అందుకే వాడుతున్నావు, నోట్ల రద్దు అందుకే వాడు అంటే నువ్వు వచ్చింది ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి. ఎందుకు ప్రతిపక్షాలు లేకపోతే ఎల్లకాలం నువ్వే పరిపాలన ఉండొచ్చు, నువ్వే దోసుకోవచ్చు, రాజ్యాంగం ఎత్తేయచ్చు, మన ధర్మశాస్త్రాన్ని పెట్టవచ్చు, మమ్మల్ని ఎన్కట్ లెక్క చేయొచ్చు. ఇక వాడు ముక్కులెక్కలు వచ్చినాడేమో ఇది మొత్తం శాసనాలు చేస్తాడు. మిగతా వాళ్ళందరూ ఒకడేమో వాడు యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోవాలి, ఒకడేమో వ్యాపారం చేస్తే ఇట్లా అయిపోవాలి, ఇంకోటేమో ఆయనకి సేవ చేయాలి. నువ్వు మాత్రం కూర్చుండి ఇక అందరినీ నీకు జుట్లో పెట్టుకొని నువ్వు మంచిగా రాజభోగాలు అనుభవించాలి. ఇదే కదా బాపనోడు చేసేది. గలీజ్ కొడుకు. రైతు ఏమో ఎంత కష్టపడితే ధాన్యం వస్తాయి. వీడు వచ్చేసి 4 ముచ్చట్లు చెప్పేసి మొత్తం నీది అందరి దగ్గర గుంజుకుంటుండు. ఒక వ్యాపారి ఎంత రిస్క్ తీసుకొని వ్యాపారం పెడితే అది వస్తుందో పోతుందో నష్టం జరుగుతుందో తెలియకుండా కష్టపడతాడు. ఒక సామాన్య వ్యక్తి తన యొక్క కాళ్ళు రెక్కలు ఇది చేస్తాడు, లేకపోతే బ్రెయిన్ వాడతాడు. బాపనోడు ఏం వాడతాడు అయ్యా? ఏం వాడతాడు? బాపనోడు ఒక పూజారి గాని, వాడు ఓడన గాని, ఒక చాగంటి గాని, ఇంకోటి గాని, వాడు చెత్త నింపుడు తప్ప వాడు ఏడ కష్టపడు బ్రెయిన్ ఏడ వాడుతున్నాడు, లేకపోతే వాడి యొక్క కాలు చేలు ఏడ వాడుతున్నాడు చెప్పండి. ఎక్కడ కష్టపడుతున్నాడు వాడు? మరి కూర్చున్న దగ్గర వాడు దోసుకోవట్టే ముచ్చట చెప్పి అది కూడా ఒక మీనింగ్ఫుల్ ముచ్చట, ఒక వాస్తవాల దగ్గర చెప్తలేడు. దొంగల్. కరుణ్ చెంగల, సాయి కిరణ్ ముదిరాజ్ వాళ్ళు రాహుల్ గాంధీ మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళ నానమ్మ దేశం కోసం ప్రాణం పెట్టారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆయన ఏమ పదవి అనుభవించలేదు, ఆయన గురించి చెప్పినాం. వాళ్ళ ఇందిరాగాంధీ గారు 32 తూటాలు ఆమె ప్రాణము గాల్లో కలిసిపోయింది. ఓకే, వాళ్ళేమి వాళ్ళ దగ్గర లక్షల కోట్ల ఆస్తులు ఏం లేవు. ఓకే, అర్థమైందా? సో వాళ్ళ యొక్క నెహ్రూ గారు ఆయన జీవితం అంతము అట్లనే అనుభవించిండు. వాళ్ళ డాడీ సంపాదించినవి కూడా యొక్క దేశం కోసం ఇచ్చిండి. వాళ్ళ మ్యూజియంలు ఉన్నాయి. ఓకే, తీన్మూర్తి భవన్ గానీ, ఆనంద్ భవన్ గానీ. ఓకే, తర్వాత ఎవరు రాజీవ్ గాంధీ గారు ఎన్ని ముక్కలైనా మనకు తెలుసు. ఇంకా వాళ్ళ ప్రాణాలే దేశం కోసం అర్పించారు కదా. ఇంకేం చేయమంటావు? వాళ్ళ ఆస్తులు ఇచ్చిండ్రు, వాళ్ళ సమయం ఇచ్చిండ్రు, వాళ్ళ తెలివితేటలు ఇచ్చిండ్రు, వాళ్ళ ప్రాణాలు ఇచ్చిండ్రు. ఇంకేం చేయమంటావు రాయ్యా? అట్లా ఒక ఆర్ఎస్ఎస్ నువ్వు పెట్టు, దేశం కోసం ప్రాణం అర్పించింది. లెట్స్ లివ్ ఇన్ రియాలిటీ ప్లీజ్, దయచేసి. ఓకే, సాయి కిరణ్ ముదిరాజ్ ప్రాణాలు పెట్టారు రా, ఎక్స్ట్రాలు దెంగితే లేపేశారు. ఏమి ఎక్స్ట్రాలు దెంగిరు? సాయి కిరణ్ ముదిరాజ్, నువ్వు అమ్మకే పుడితే, ఓకే, నువ్వు అమ్మ పాలు తాగి అమ్మ యోనిలకే నువ్వు బయటకు వస్తే దయచేసి చెప్పు, ఏం ఎక్స్ట్రాలు దెంగిరు చెప్పు. ఎక్స్ట్రాలు దెంగితే లేపేశారు అన్నావు కదా, ఏం ఎక్స్ట్రాలు దెంగిరు? రాజీవ్ గాంధీ ఎందుకు చంపేశారు? శాంతి పీస్ ఫోర్స్ ని అక్కడ పంపారు. ఎక్కడికి? శ్రీలంకకి పంపారు. ఎల్టీటీ. ఓకే, శ్రీలంక దేశంలో అక్కడ ఈ లెక్క ఆయుధాలు పట్టుకొని మిలిటెంట్స్ గా అక్కడ వాళ్ళకి సపరేట్ దేశం కావాలంటే వాళ్ళ మధ్యలో జరుగుతుంటే ఆ యొక్క ఇంటర్నేషనల్ వాళ్ళకి మనకున్న ట్రీటీ ప్రకారం పీస్ ఫోర్స్ ను పంపారు. అది వాళ్ళకి నచ్చలేదు ఎల్టీటీకి. సో అక్కడ ఆయన ఎక్స్ట్రాలు ఏం తెంగిండు? ఆయన ఒక నాకు లక్షల కోట్లు దేశ సంపద కావాలనో, ఇక్కడ భూమిలో ఉన్న ఖనిజాలు కావాలనో ఎక్కడ అయ్యిండు రాజీవ్ గాంధీ గారు? ఒక ప్రజా సమస్య గురించి, ఒక పక్క దేశంతో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు ఒక శాంతి కోసము వాళ్ళతో ఉండేటువంటి ఒక పక్క దేశాలతో ఒక శత్రుత్వం వద్దు అని ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మనం సమస్యలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఒక దేశ సమస్య కోసం ఆయన యొక్క పాలసీ మేకింగ్ చేస్తే అది ఈ యొక్క మిలిటెంట్ వాళ్ళు కూడా ఒక అహింసాయుతంగా కొట్లాడితే ఐక్యరాజ్య సమితిని ఒప్పిస్తే
వచ్చేది కావచ్చు, అలా కూడా ఇంకా సపరేట్ దేశం అయ్యేది కావచ్చు. వాళ్ళు ఎప్పుడైతే ఆయుధాలు పట్టుకున్నారో అది మిలిటెంట్ అయినప్పుడు అది రివర్స్ కొట్టింది, ఏది ఎల్టీటీ ఇది. ఓకే, సో ఆ క్రమంలో ఒక మానవీయ కోణంలో మాకు అక్కడ సరిగ్గా మమ్మల్ని సరిగ్గా చూస్తలేరు అని చెప్పి వాళ్ళకి శాంతియుతంగా పోరాటం చేస్తే వెనకడ ముందు వచ్చేది వాళ్ళకి దేశం. సో ఆ క్రమంలో ఆయన ఒక శ్రీలంక పక్క దేశంతో ఒక బాంధవ్యాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంలో ఆయన యొక్క ఏది పీస్ ఫోర్స్ పంపితే అక్కడ వాళ్ళు దే మిస్అండర్స్టూడ్ ఎల్టీటీ. సో అక్కడ ఏం ఎక్స్ట్రా తెంగిండు రాజీవ్ గాంధీ గారు అంటే ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేదే జ్ఞానం అనుకుంటే మరి అసలు జ్ఞానం ఏడికి పోతుంది? వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. నువ్వు అబద్ధాల మీద పేకమేడలు కట్టలేం కదా. ఎక్కడ ఇందిరాగాంధీ గారు ఓకే ఏం ఎక్స్ట్రా తెంగింది అక్కడ? అదేంది స్వర్ణ దేవాలయంలో మిలిటెంట్స్ ఆక్యుపై చేసి ఆ స్వర్ణ దేవాలయాన్ని అక్కడ ఏది మొత్తం దేశంలో అల్లకల్లోలం చేస్తుంటే ఆమె ఆపరేషన్ బ్లూ స్టార్ పేరు మీద ఆర్మీని పంపి అక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళని ఏమంటారు ఆర్మీని తొలగించింది, ఆ యొక్క మిలిటెంట్స్ ని తొలగించింది. చేయొద్దా? అట్లా చేయొద్దా? రష్యా యొక్క విమానాన్ని హైజాక్ చేస్తే రష్యా ఆర్మీని పంపింది. అదే వాజ్పేయి గారు ఆఫ్ఘనిస్తాన్ లో ఈ భారత విమానాన్ని హైజాక్ చేస్తే ఆ 3 తీవ్రవాదులు వదిలేసి వచ్చిండు. సో కాబట్టి ఒక తీవ్రవాదం చేస్తుంటే పోలీస్ ఆఫీసర్ని చంపినాడు బృందన్ వాలే అనేటోడు ఏది స్వర్ణ దేవాలయంలో. డీజీపీ అక్కడ ఫేమస్ ఉండే పంజాబ్ లో. సో డే టు డే ఏమైనా పని చేసుకోవాలంటే భయపడే పరిస్థితి, ఒక ప్రెస్ రాయాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చిండు ఆ బృందన్ వాలే అనేటోడు. ఎందుకని? వాడు పాకిస్తాన్ వాడు వీళ్ళతో చేయించిండు. ఎందుకని? వాడిని బంగ్లాదేశ్ ని ఈమె సపరేట్ చేసింది కదా ఇందిరాగాంధీ గారు. ఆ యొక్క ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అంటే ఈ ఈస్ట్ పాకిస్తాన్ ని ఆ యొక్క వాళ్ళకి మన ఆర్మీని పంపేసి ఆమె సపరేట్ చేసే వారికి పగ పెట్టుకున్నాడు వాడు పాకిస్తాన్. పగ పెట్టుకుని ఈ పంజాబ్ ని కూడా ఇళ్ళకి లేకుండా చేసేసి భారతదేశంలోకి పాకిస్తాన్ లో కలుపుకోవాలని ట్రై చేసి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళతోటి కుమ్మక్కయ్యిండు. ఇక్కడ ఇప్పటికి కూడా మీరు యొక్క పాకిస్తాన్ లో హిందువులు ఉన్నారు. సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ అదర్ దాన్ ముస్లిమ్స్ హిందువులే అక్కడ పాకిస్తాన్ లో. ఇంకా సింధు బెలూచిస్తాన్ లో ఎక్కువ ఉన్నారు. ఓకే, ఆ తర్వాత సిక్కులు ఇప్పటికీ గురుద్వారాలు అన్ని ఉన్నాయి అక్కడ. సో వాడు పాకిస్తాన్ వాడు ఒక కుట్ర ప్రకారం ఈ పంజాబ్ ని భారతదేశం లేకుండా చేయడానికి పొద్దుగా పంజాబ్ పోవాలంటే భయపడే పరిస్థితి. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ చేసి ఆ చెత్తను లేపేసినాక ఇలా ప్రశాంతంగా ఉంది, ఇలా భారతదేశంలో ఉంది పంజాబ్. మరి ఆమె ఏం పాపం చేసింది? అది పగ పెట్టుకున్నారు. మా ఏది గోల్డెన్ టెంపుల్ లోకి రక్తం చెందించింది అని చెప్పి వాళ్ళు పగ పెట్టుకున్నారు. పగ పెట్టుకుని ఆ యొక్క బాడీ గార్డ్స్ ద్వారా అట్లా చేశారు. సో ఆమె పర్సనల్ సమస్య కాదు కదా, ఆ దేశ సమస్య కదా. పంజాబ్ భారతదేశంలో ఉండాలని ప్రయత్నం చేయడం కదా. ఒక తీవ్రవాదం లేకుండా అందరూ ప్రశాంతంగా బతకాలని ఒక నిర్ణయం తీసుకుంది కదా. ఆమె ఏం దోసుకోలే కదా. ఏం ఎక్స్ట్రాలు తెంగింది? ఆమె 20 పాయింట్ ఫార్ములా పెట్టి ఇలా గరీబీ హటావో నినాదాన్ని పేదరిక నిర్మూలన కోసము ఆమె చేసిన అనేక చర్యలు అయ్యా. రాజులకు ఇచ్చేటువంటి ఈ రాజులకు భరణం ఇవ్వకపోతే, పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళు భారతదేశంలో విలీనం కామంటే ఆర్టికల్ 370 లాంటి 365 ఆర్టికల్ 370లని ఒప్పుకొని ఇదే పటేల్ గారి ఆధ్వర్యంలో ఓకే నెహ్రూ గారు ప్రధానిగా, పటేల్ గారు హోంశాఖ మంత్రిగా మనము ఈ ఆర్టికల్ 370 రాసుకుంటే ఆ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు రాజుల ఎవడైతే మన రాజ్యాన్ని భారతదేశంలో కలిపిండో వారందరికీ పెన్షన్లు ఇస్తే ఉన్న బడ్జెట్ అంతా పెన్షన్లు ఇవ్వడానికి పోతే నేను పరిపాలన ఎట్లా చేయాలి, జీతాలు ఎట్లా ఇవ్వాలి, దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి ఆమె బోల్డ్ డెసిషన్ తీసుకుని రాజులకు ఇచ్చేటువంటి పెన్షన్ ని భరణాన్ని రద్దు చేసింది. రాజావరణం రద్దు అంటే అది అర్థమైందా? సో కాబట్టి అప్పటి నుంచి ఈ రాజ కుటుంబాలు పగబెట్టుకుని ఒక పిచ్చి కారణం చూపెట్టి ఆమెను ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని ట్రై చేశారు. ఈ రాజ కుటుంబాలు అన్ని కలిసి వాళ్ళ నినాదం ఏంది? ఆమె నినాదం ఏమో గరీబీ హటావో పేదరిక నిర్మూలన, వీళ్ళ నినాదం ఏంది? ఇందిరాకు హటావో. అర్థమైందా? సో పాకిస్తాన్ ఈస్ట్ బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేస్తే, ప్రపంచ పటంలో కొత్త దేశాన్ని ఏర్పాటు చేస్తే, పాకిస్తాన్ 2 ముక్కలు చేస్తే ఇదే బీజేపీని స్థాపించిన వాజ్పేయి గారు ఓకే దుర్గామాత భవానీ మాత అని పార్లమెంటు స్థాయిలోనే పొగిడాడు. ఆ టైంలో ఆమె రష్యాతో ఒప్పందం చేసుకుని అమెరికా వాడు పాకిస్తాన్ కి సపోర్ట్ గా న్యూక్లియర్ ఏమంటారు నేవీ వాటిని పంపిస్తే భయపడకుండా ఈమె రష్యా తోటి అగ్రిమెంట్, సోవియట్ యూనియన్ తో అగ్రిమెంట్ చేసుకుని ఆ యొక్క రివర్స్ లో పంపిస్తే అమెరికా యొక్క జలాంతర్గాములు వెనకకి వెళ్ళిపోయినాయి. సో అప్పుడున్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ ఈ యొక్క కన్నింగ్ లేడీ అని తిట్టిండు.
ప్రపంచ దేశాలు ఉక్కు మహిళ అని పొగిడినాయి. సో అట్లా ఆమె చేసిన ఈ భూస్వాముల దగ్గర ఉన్న భూమి అంతా తీసుకొని భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చి 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దని వీళ్ళ దగ్గర ఉన్న భూమి అంతా తీసుకొని పేదలకు పంచిపెట్టింది. ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. పేదరికం పోవాలని గుడిసెలు ఉన్న వాళ్ళందరినీ దళితులు అయితే గుడిసెలనే ఉండేటోళ్ళు ఈ మనువాదంలో. వాళ్ళందరికి పక్కా ఇల్లు కట్టించింది. లేకపోతే వీళ్ళకి ఈ అగ్రకులాలకు వీళ్ళు చెప్తినకపోతే గుడిసెలన్నీ కలబెట్టేటోళ్ళు. గడికోసారి వచ్చి దళితుల గుడిసెలు ఈ కారం చేడు చుండూరు ఇవన్నీ ఏంటి. సో ఆమె ఎప్పుడైతే పక్కా ఇల్లు కట్టించిందో ఈ గుడిసెలు కాలబెట్టే కార్యక్రమాలు పోయినాయి. సో ఎవరికి అన్యాయం చేసింది ఆమె? ఏం ఎక్స్ట్రాలు తెంగింది ఆమె? కాంగ్రెస్ లో ఉన్నటువంటి మనువాద మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఆమె గుడియా బొమ్మ లాంటిది ఆడామె మనం చెప్పినట్టు ఉంటుందని తీసుకొచ్చి పెట్టిర్రు. ఒక్కొక్కరికి సుక్కలు చూపెట్టింది. ఉక్కు మహిళ అంటారు ఆమెని. ఆమె చచ్చిపోయిన సమాధి పేరు శక్తిస్థల్. శక్తి అంటే పవర్ఫుల్ అని. ఎట్లయితే టిప్పు సుల్తాన్ శవం వచ్చి కొట్లాడుతుందో అట్లా ఈమె చచ్చిపోయినా కూడా ఆమె మళ్ళీ ఎట్లా వస్తుందో అని దుర్గామాత అని ఒక కాళీమాత అని భయపడిన దొంగలందరూ భయపడి నోరు మూసుకొని కూర్చున్నారు. సో అంత మంచి డెసిషన్ మేకింగ్, అంత మంచి పాలసీ మేకింగ్, బోల్డ్ డెసిషన్ చేసి భారతదేశం ఇవాళ ఈ స్థాయిలో ఉండడంలో ఆమె ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసిందే ఇందిరాగాంధీ గారు. పునాదులు నెహ్రూ గారు వేస్తే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఆ రీసెర్చ్ అన్ని వాటిని ఇంకో స్థాయి తీసుకోవడంలో కీలక పాత్ర పోషించింది ఇందిరాగాంధీ గారు. ఇలా పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా అయిందంటే ప్రధాన కారణం ఇందిరాగాంధీ గారు. ఆమె ఖాళీ కొనగోటికి సరిపోరు. ఆమెకి ఎన్ని భాషలు వచ్చు? మోడీ గారికి కనీసం హిందీలన్నా ఒక కంటిన్యూస్ గా మాట్లాడలేడు ఒక టాపిక్ మీద వితౌట్ స్క్రిప్ట్. ఫ్రెంచ్ లో మాట్లాడేది, ఇంగ్లీష్ లో మాట్లాడేది, విదేశీ విలేకరులు వస్తే చెప్పేది. వాళ్ళ కొనగోటికి సరిపోనోడు వచ్చి వాళ్ళని ఎక్స్ట్రాలు దెంగిర్రు అంటే ఏమి ఎక్స్ట్రాలు దెంగిర్రు ఒక్కటి చెప్పురా అయ్యా. నువ్వు అమ్మకే పుడితే, నువ్వు అమ్మ పాలు తాగే అమ్మ యోనిలకెళ్ళి వస్తే చెప్పురా. లేకపోతే ముదిరాజు ముడి వలగొడతా. వాడు ఓడో ఈటల రాజేందర్ ముదిరాజు గాడు వాళ్ళకెళ్ళకో పోతే ఇక బీజేపీ ముదిరాజు వాళ్ళందరూ అని సంఖ్య నాకుతారా? వాడు ప్రోగ్రెసివ్ థాట్స్, వాడు లెఫ్ట్ ఐడియాలజీ అన్న ఈ లంబడి కొడుకు వాడు ఎన్ని భూములు కబ్జా పెట్టిండు, మళ్ళీ పోయి ఆడ బీజేపీ సంఖ్య ఎందుకు నాకుతున్నాడు? ఇక లెఫ్ట్ ఐడియాలజీ ఎడదొచ్చింది. ఓ సిద్ధాంతం లేని గాడిది కొడుకులు. వాడు ఎవడో ఒక్కడు పోయిండు, వాడు ఒక్కడు పోతే అయిపోయిందారా? ఇంకా మస్తు మంది ఉన్నారు కదా ముదిరాజులు. ఇలా మినిస్టర్ ఉన్నాడు, ఆయన పేరేంది? మహబూబ్ నగర్ ఆయన పేరు మర్చిపోతే ముదిరాజు. ఆయన పేరు పటాన్చెర్ల, ఆయన ఇంకో ముదిరాజు, నీలం మధు ముదిరాజు. ఇంకా వేరే ముదిరాజులు లేరురా, మస్తు మంది ఉన్నారు కాంగ్రెస్ లా. ఎవడో పిచ్చిలాంటి కొడుకు పోతే నువ్వు అని సంగ నాకుతావురా? కాదురా. ఇదే బీసీ రిజర్వేషన్ అంటే ముస్లింలను అడ్డుపెట్టి ఇస్తలేవు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కావాలంటే ఇస్తలేడు ఇదే మోడీ గారు. వాడు యొక్క మోదుగాచికి చెందిన నూనెలు అమ్ముకునే గానుగ ద్వారా తీసిన నూనె అమ్ముకునే వ్యాపార కులం వాడు ఇలా బీసీ అంట. ఈడబ్ల్యూఎస్ కింద 10% ఎవడు అడగకుండా రిజర్వేషన్ తెచ్చిండు 3% ఉన్నవానికి. సంవత్సరానికి 12 లక్షలు అంటే నెలకు ₹1,00,000 సంపాదించినాడు పేదోడు అంట. మేము కొట్టుకది వచ్చి నెత్తినోరు కొట్టుకున్నా మాకు ఇస్తలేడు. ఆడ బీపీ మండల్ కమిషన్ కింద వీపీ సింగ్ అప్పుడు ఉన్నప్పుడు మండల్ కమిషన్ కింద అప్పుడు కొట్లాడుతుంటే వాడు రథయాత్రని స్టార్ట్ చేసిండు ఈ బాపనోడు అద్వానీ. మోడీ గాడు అద్వానీ వాడు లీడర్ ఉండే, వీడు కింద కాళ్ళు నొప్పుతుండే. ఎందుకని? బీసీలకు రిజర్వేషన్ వద్దని. ఇవాళ మేము ముదిరాజుని పనులు అమ్ముకునేటోళ్ళు ముదిరాజు లేకపోతే చేపలు పట్టేటోళ్ళు మీరు ఇవాళ మీరు వాని సంఖ్య నాకితే ఇలా ఎవడైతే ఊరికి దూరం పెట్టిండో వానికే ఓటేయమంటే ఏమర్థం? యాడికి పోతుంది? ఏది నిజము ఏది అబద్ధము గ్రహించలేని స్థితిలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటే నేను ఎవరి కోసం కొట్లాడాలి? వాడు బ్రదర్ నేను చెప్పింది తప్పు అయితే మీ అమ్మ దగ్గరికి పోయి అన్నకి ఇట్లా అన్నాడు, నేను చెప్పింది కరెక్టా, ఎక్స్ట్రాలు వాళ్ళు దెంగినరా నేను దెంగుతున్నానా, నాకు దిమాక్ ఉందా లేదా అని ఆలోచించుకో. సాయి కిరణ్ ముదిరాజు. ఓకే, బూతులు మాట్లాడడం అందరికి వచ్చు, మాట్లాడకుండా ఉండడం గొప్పతనం. అర్థమైందా? నీకు అర్థం కావాలి, నీ భాషలు అన్ని నీకు చెప్తున్నా. సాయి కిరణ్ ముదిరాజ్. నాని ఓకే బ్రదర్. మరి ఇప్పుడు ఉన్న సింగ్రెస్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది ఏంటి? పేదల ఇల్లు కూలగొడుతుండ్రు కదా, అది గవర్నమెంట్ సగాలమే కాదనను, కానీ ఎవడో కబ్జా చేసి అమ్ముకున్నాడు. వీళ్ళేమో తక్కువ వాళ్ళ బడ్జెట్లీ తెలుగు జరా మంచిగా రాయి బ్రదర్, లేకపోతే ఇంగ్లీష్లో రాయి. ఏం కాదు, నేను ఇంగ్లీష్లో చదివి తెలుగులో చెప్తా. ఇప్పుడు అటు కాకుండా చెప్తా నేను.
సో బడ్జెట్లు ఇస్తుందా, దాచుకున్న డబ్బంతా పెట్టి కొనుక్కుంటే వాళ్ళని అన్యాయం చేయడం మీరు దృష్టిలో మంచిదంటారు. అదే బ్రదర్ నాని. సో ఇప్పుడు ఏది మనకైతే ఇంట్ల నీళ్ళకి రావడం కరెక్ట్ కాదు. ప్రకృతిని, చెరువులని, ఇంకా పార్కులని ఒక సుందర నగరంగా విశ్వనగరంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, కాబట్టి ఎవడు ఎక్కడ కబ్జా పెట్టినా, ఎవడు వాడి పైనోడు పెట్టిండా, కిందోడు పెట్టిండా, మధ్యలో ఉన్నాడా, అది కాదు సమస్య. ఓకే, ఇప్పుడు చార్మినార్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. చార్మినార్ అనేది ఒక యునెస్కో గుర్తించినటువంటి అది ఒక చారిత్రక కట్టడం. దానికి ఒక ప్రాశస్త్యం ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. అది హైదరాబాద్ కి ఐకాన్ గా ఉంది. అది చార్మినార్ అంటే ఒక కట్టడం కాదు, అది దాని వెనకాల ఉన్నటువంటి ఒక ఎమోషన్స్, దాని వెనకాల ఉన్నటువంటి 400 ఏళ్ల చరిత్ర. సో అనేకం దానితో ముడిపడి ఉన్నప్పుడు ఇప్పుడు తాజ్ మహల్ ఉంది. తాజ్ మహల్ కి ఎంతో చరిత్ర ఉంది. దానికి ఇప్పుడు ప్రపంచ 7 వింతల్లో అదొక వింత. అది భారతదేశానికి ఐకాన్. అది అర్థమైందా? అట్లా సింబాలిక్ రిప్రజెంటేషన్, ఒక లవ్ కి, ఒక ప్రేమికులకి, అట్లా దానికి ఎంతో చరిత్ర ఉంది. ఇప్పుడు ఏం చేసినారు, దానికి చుట్టూన్న 2-3 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఎలాంటి పొల్యూషన్ గానీ, వాహనాలు గానీ రానివ్వరు. దాని చుట్టూ ఏం కట్టనియరు. ఇక్కడ మన దేశమే కాదు, ప్రపంచం అంతా అట్లనే ఉంది. సో ఉన్నప్పుడు ఇప్పుడు చార్మినార్ని నేను నాలాంటి రేవంత్ రెడ్డి చేయాలి ఐడియల్ గా, ఎందుకు చేస్తలేడు నాకు తెలియదు కానీ, సో చేయాలి. ఇప్పుడు చార్మినార్ చుట్టూ 4 కమాండ్ల దాకా కూడా అక్కడ ఎలాంటి కట్టడం లేకుండా మంచి ఒక పార్కులు, చెరువులు, చెట్లు, ఒక సుందరమైనటువంటి ఒక అట్రాక్షన్ చేస్తే ఎంత బాగుంటది. వీళ్ళందరికీ వేరే దగ్గర పునరావాసం ఇస్తాం. భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంటే వేరే దగ్గర కట్టుకో. దానికి ఆ మసీద్ కానుకొని ఎందుకు? దాని యొక్క ఆ చారిత్రక కట్టడం యొక్క దాని యొక్క సుందరాన్ని, దాని యొక్క ప్రాశస్త్యాన్ని ఎందుకు తగ్గియాలి? నీకు జగలేదా? ఇంకా మరి ఈ భాగ్యలక్ష్మి టెంపుల్ గొప్పదైతే మరి ఉన్న మహంకాళి టెంపుల్ ఎందుకు? మిగతా అన్ని గుళ్ళు పడదాం, ఇది ఒక్కటే ఉండదు ఇంకా మన తెలంగాణలో. మిగతా అన్ని ఫేమస్ గుళ్ళన్నీ గుల్లపడదాం. యాదగిరి గుట్టలు ఉన్నది, ఇంకో గుడి, ఇది ఒక్కటే ఉంచుదాం. అంటే ఒక సమస్యకు పరిష్కారం చూపెట్టాలని ఆలోచించే క్రమంలో ఏం చేయకుండా మరి మొన్నటిదాకానేమో మూసీ నదికి వద్దు అని మరి ఆ మూసీ నది ఎవడరా కలపమన్నది? 1960 కంటే ముందు ఆ మూసీ నది 1908లోనేమో పెద్ద వరదలు వచ్చినాయి. ఓకే, అందులో పొల్యూషన్ లేదు. ఆ నీళ్లు తాగేవాళ్ళు కూడా ఇలా తాగలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ఆంధ్ర ముండ కొడుకులు వచ్చి ఈ ఫార్మా కంపెనీలు, ఈ తొక్క కంపెనీలు పెట్టేసి ఆ మూసీ నదిలో కలుపుతున్నారు ఆ విష నీళ్ళని. ఆ విషయం అవుతున్నాయి. మరి కలపొద్దు అనే ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు? వాడు సపరేట్ పైప్ వేసుకొని డ్రైనేజ్ ద్వారా ఊరవతలు పంపించుకోవచ్చు కదా, ఖర్చు అవుతుంది. అంటే దోపిడీ మెంటాలిటీ కదా. ప్రకృతి గురించి ఆలోచించాలి కదా, ఆ నీటి మీద ఆధారపడ్డ వేరే రైతుల గురించి ఆలోచించాలి కదా, ఆ నీటి మీద ఆధారపడ్డ పక్షుల గురించి ఆలోచించాలి కదా. నీ ఒక్కని పక్క గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఇట్లా నేను అడిగితే నేను దేశద్రోహిని. ఇప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడు వరదలు వస్తే మనమే కొట్టుకొని వచ్చినాం కదా. ఇలా బతుకమ్మకుంటా మొన్నటిదాకా మంచిగున్నది, ఇలా మంచిగుందా అని చెప్పి పోతున్నాము, మళ్ళీ ఫోటోలు దిగుతున్నాము, మనమే బతుకమ్మ ఆడుకుంటున్నాం, మంచిగుంది అంటున్నాం. మళ్ళీ గలీజ్ చేద్దాం, మళ్ళా అరే ఎందుకు చేసినాం అంటావా? అది 20 ఎకరాలు ఉంటే ఇలా 5 ఎకరాలకు చేసిర్రు, బాధపడుతున్నాం 5 ఎకరాలకు ఇంత కబ్జా పెట్టిర్రని. ఇలా 3000 ఎకరాలు ఉస్మానియా సిటీని 1500 ఎకరాలకు తెచ్చిర్రు. అరే జాగా లేదా? అరే ఊరవతలకు పోన్రా. అట్లా అనుకుంటే వాడు గోల్కొండ లోపలనే ఉండే కదా, యాకత్పుర గీ ఏరియాలోనే ఉండే కదా. అక్కడ నుంచి హైదరాబాద్ ఓల్డ్ సిటీ అయింది కదా, అక్కడ నుంచి ఇవాళ అన్ని వచ్చినాయి కదా, చంపాపేటలు, ఎస్ఆర్ నగర్లు, ఇప్పుడు కూకట్పల్లిలు, ఇప్పుడు అవి కూడా చైతన్యపురిలు, ఇవన్నీ వచ్చినాయి కదా. ఆ తర్వాత ఇప్పుడు అది కూడా దాటిపై మణికొండలు, గినికొండలు వచ్చినాయి కదా, మాదాపూర్లు. ఇంకా పెరుగుతుంది లేదా? అది ఊరవతల జాగా ఎందుకు? దేని దానికి వదిలేసిందని ఎందుకు కబ్జా పెట్టాలి? ఎవడు అమ్మితేంది, ఎవడు కొంటేంది? ఎవడు కొన్నా, ఎవడు అమ్మినా ఒకవేళ వాళ్ళకి ఏదైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తారు. ఎవరికైనా సరే నష్టపరిహారంగా. దానికి ఒక వ్యవస్థ లేకపోతే దానికి ఒక చట్టం తెచ్చి వాళ్ళు ఎవరైతే నష్టపోయారో ఎవడైతే అమ్మిండో వాళ్ళ దగ్గర నుంచి ఇప్పియడమా, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి సాయం చేయడమా, ఒక 50% మేము ఇస్తాము, 50% ఎవడైతే మీకు మోసం చేసిండో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడమా, ఏదో ఒకటి దానికి ఒక వ్యవస్థ ఉంటది. నష్టపరిహారం గురించి ఆలోచించాలి కానీ మాకు మార్పే వద్దు అని అనడం ఎందుకు? మా కేసీఆర్ ఎందుకు పూడిక తీసిండు? మొన్నటిదాకా మేము మూసీలో వంటము అడ్డుపడతామన్న ఇదే కిషన్ రెడ్డి లంబడి కొడుకు, ఇదే హరీష్ రావు లంబడి కొడుకు మొన్న వరదలు వచ్చి కొట్టుకోబోతుంటే
దోమలు వస్తాయి, ఇళ్ళకి నీళ్ళు వస్తాయి, ప్రతిరోజు సమస్య వస్తుంది. ఏమన్నా అర్థం ఉండాలి బ్రదర్. మాట్లాడితే మేక్ సెన్స్. సమస్యకు పరిష్కారం ఆలోచించాలి. కానీ నా కొడుకుని బిడ్డని అమెరికా పంపుతా అంటారు. కానీ అమెరికాలో పుట్టినైంది అరదు అమెరికాలో వాళ్ళు డెసిషన్ తీసుకొని వాళ్ళ యొక్క పార్కులు, రోడ్లు ఇవన్నీ వేసుట్లా ప్రతి సంవత్సరం. ఇప్పుడు సమ్మర్లా ఓకే, ఎండాకాలం రాగానే ఏడ చూసినా ఆరెంజ్ కోన్లు ఉంటాయి. అరే లాస్ట్ ఇయర్ కట్టిన కదా మళ్ళీ ఎందుకు రా అంటే, మరి 6 నెలలు ఏడాది దాకా కూడా కోన్లు ఉంటాయి. ఆ కోండ మధ్య రోడ్డు కష్టమైతే కొన్ని చోట్ల రోడే మొత్తం బ్లాక్ చేస్తారు 3 నెలలు 6 నెలలు. అయినా సరే అక్కడ ప్రజలు సహకరిస్తారు కదా, కంప్లైంట్ చేస్తలేరు కదా. లైబ్రరీ ఉన్నది, దాన్ని మొత్తం గులగొట్టి కొంచెం ఇట్లా ఉంచి మిగిలిన 70% మళ్ళీ కడుతున్నారు. ఏడాది 2 ఏళ్ళ. మరి 2 ఏళ్ళని ఎవ్వడు కంప్లైంట్ చేస్తలేడు కదా, సహకరిస్తారు కదా. అది కట్టి మంచిగానాక అందరు అనుభవిస్తారు దాని ఫలితాలు. నాగార్జున సాగర్ కట్టేటప్పుడు ఇబ్బంది అయింది, కానీ ఇలా కట్టినాక దాని ఫలితాలు 50 ఏళ్ళని అనుభవిస్తున్నాం కదా. ఆ కట్టిన వాటికి ఇంకా పూడిక తీస్తలేరు అవును నా కొడుకులు. సో కాబట్టి ఇబ్బంది అవుతుంది, ఎవడు కాదన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళని రీలొకేట్ చేయాలి, వాళ్ళ కాంపెన్సేషన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. కానీ ఇన్ ద లాంగ్ రన్ అట్లా ఆలోచించాలి కదా. తాజ్మహల్ కట్టేటప్పుడు ఇబ్బంది కాలే, చార్మినార్ కట్టేటప్పుడు ఇబ్బంది కాలే, మరి అలా చూసి అవి మాకు గొప్ప మా ఐకాన్లని అసెంబ్లీ కట్టేటప్పుడు ఇబ్బంది కాలే, అయినాయి కదా. అయినాయి అని చెప్పి ఊరుకుంటలే. అక్కడ అప్పుడు ప్రజలు సహకరించకుండా ఊరుకోలే కదా. ఇవాళ అవి మాకు ఐకాన్లని వాళ్ళు చచ్చిపోయి ఆ 400 ఏళ్ళైనా వాడుకుంటున్నాం కదా వాటిని. తల్లి ఆమె బిడ్డనిచ్చేటప్పుడు ఆమెకు నొప్పి పెయిన్స్ రావా, డెలివరీ పెయిన్స్ రావా తల్లికి, ఆ స్త్రీకి రావా? తల్లికి పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి బిడ్డను కనదా, గర్భాన్ని ధరించదా? 9 నెలలు ఆమెకు ఎన్ని రకాలు జరుగుతుంటాయి లోపల. ప్రతి నెల మంత్లీ పీరియడ్స్ వస్తాయి. ఏది ప్రెగ్నెన్సీ టైంలో ఎన్ని రకాల ఏమో హార్మోన్స్ లోపల బాడీలో మారుతుంటాయి, ఎన్ని మార్పులు జరుగుతుంటాయి. మరి అవన్నీ ఎందుకు భరిస్తుందా తల్లి? నాకు బిడ్డనే వద్దనుకుంటే పీడమైంది కదా. కష్టం అవుతుంది, టెంపరీ కష్టం అవుతుంది. ఇలా బతుకమ్మ చెరువు అయింది. ఇప్పుడు గండిపేటకి దానికి ఇంకోటి చేసిర్రు. ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ చేసిర్రు, సంజయ్ పార్క్ చేసిర్రు, ఇందిరా పార్క్ చేసిర్రు. ఇప్పుడు మంచిగా లేవా అవి? అప్పుడప్పుడు పోయి మంచిగా టైం కొంచెం ఆహ్లాదంగా మనం టైం స్పెండ్ చేస్తలేమా? మిగతా ప్రాంతం కూడా అట్లా చేసుకుంటే ఏమైంది? ఏం సంపరు కదా, వేరే దగ్గర ఇస్తారు కదా జాగా, లేకపోతే దానికి అనుకూలమైన పైసలు ఇస్తారు కదా, లేకపోతే ఇందిరా మిల్లు ఇస్తారు కదా, ఏదో ఒకటి ఇస్తారు కదా. ఉట్టినే ఖాళీ చేతులతో పంపరు కదా. రైట్? పేదోడికి అయితే సాయం చేస్తారు కదా, పేదోళ్ళే ఉన్నారు కదా, ఆడ ధనవంతులు ఎవడు లేడు కదా. అంటే మార్పు వద్దు మనకి, మార్పుడికి వద్దు, మంచి మార్పు వద్దు. సింగపూర్ మళ్ళీ ఈడే వచ్చేసి చైనా అభివృద్ధి, చైనాలో ఉట్టినైంది అభివృద్ధి. ఎంత కష్టపడి అక్కడ ప్రజలు సహకరించలే వాళ్ళు చేస్తుంటే. మనం చేయొద్దు, మనకి ఏది చేయొద్దు, ఏడబడతాడు చెత్తేయాలి. భారతదేశం ఇట్లా ఎందుకు ఉందని మళ్ళీ అనాలి. ఏకపోతే ఏమవుతుంది? ఆలోచించబడదు. ప్లీజ్ ఓకే, కొంచెం గ్రో బిగ్ నాని. సో మార్పుని సహకరిద్దాం. ఒకవేళ మీకు కాంపెన్సేషన్ లేకపోతే కాంపెన్సేషన్ అడగండి, మార్పు వద్దు అనకండి. ఓకే ప్లీజ్. ఓకే, జీవన్ జ్యోతి. ఓట్ల దొంగలు, దోపిడి దొంగలు వారి పని, జైలుకు పంపుడు లేకపోతే సంపుడు సిగ్గుచేటు. అదే జీవన్ జ్యోతి మేడం గారు. సో అందుకే మనం మాట్లాడుతున్నాం, కొట్లాడదాం, మనము కన్సిస్టెంట్ గా పోరాడదాం. ఎవరు? సాయి కిరణ్ ముతిరాజ్ ఏమంటుండు? అంబేద్కర్ 10 రిజర్వేషన్ ఇచ్చాడు, ఇంకా ఎందుకు తీసుకున్నారు, వద్దు అని చెప్పండి. అరే సాయి కిరణ్ ముదిరాజ్ అని పెట్టుకున్నావు, నువ్వు బీసీ బిడ్డవు. ఓకే, ఎందుకు వద్దు చెప్పు నాకు. రిజర్వేషన్ ఎత్తేస్తే ఇప్పుడు 50% జనరల్ కేటగిరీ అంటున్నారు. ఈ 50%లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు? జనరల్ కేటగిరీలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి. మన వాటా మనకు దొరకలేదు, మనం వాళ్ళతో కొట్లాడే స్థాయిలో లేము. భూములు వాళ్ళ చేలు ఉన్నాయి, అన్ని రిసోర్సెస్ వాళ్ళ చేలు ఉన్నాయి. 100,000 సంవత్సరాల నుంచి మనని అణిచివేయబడ్డ వర్గాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతోటి సమానంగా కొట్లాడే స్థాయి మనకు లేదు. అందుకని నా వాటా నాకేమని అడిగితే తప్పేముందిరా లుచ్చలండి కొడక. మంచిగా చెప్తే అర్థం కాదు. నేను అడుగుతలేను వాళ్ళ జనాభా ఎంత మంది కాదు. నేను ఇప్పుడు 90% మంది ట్యాక్సీలు కట్టేటప్పుడు నువ్వు ఎందుకు ఎక్కువ కడుతున్నావురా బీసీ ముదిరాజ్ అనేటోడు అని అంటుండేవాడు తీసుకునేటోడు. ఎవడరా ట్యాక్సీలు జిఎస్టీ ఎవడరా ఎక్కువ, ఎవడు జనాభా ఎక్కువ వాడు ఎక్కువ కడతాడు. ఎవడు ఎక్కువ కడుతున్నాడు జిఎస్టీ?
మరి నేను పెట్రోల్ మీద ఒక 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 ముదిరాజు, ఒక పద్మశాలి, ఒక సాకలైనో, ఒక మంగళాయనో, ఒక మాదిగాయనో, ఇంకో కులమైనో, ఇంకో ఒక చెంచు ఆయనో, ఆయన పెట్రోల్ పేదోడైనా పెట్రోల్ పోయించుకుంటే ఆయన పొద్దుంతా కష్టపడి అలా ఈ ట్యాక్సీలు తీసేస్తే 60 రూపాయలకు నాకు లీటర్ వస్తుంది. అట్లాంటిది వాడు కేంద్రం వాడు ఎక్సైజ్ ఇన్కమ్ వేస్తుండో, రాష్ట్రం వాడు వ్యాట్ వేస్తున్నాడు. మరి ఈ ట్యాక్సీ డబ్బులు ఇవన్నీ ఎందుకు కడుతుండే పేదోడు? ఇట్లా ఏ వర్గాలు కడుతున్నాయి? మా వాటా మాకు ఇవ్వడం పాపమైందా? నువ్వు చెప్పిన లాజిక్ కరెక్ట్ అయితే జనరల్ కేటగిరీలో మరి మెజారిటీ బీసీ ఎస్సీ ఎస్టీలే ఉండాలి. ఎందుకు మరి ఆ యొక్క 1%, 2% అగ్రకులాలు ఎందుకున్నాయి? మరి ఈడబ్ల్యూఎస్ కి ఇచ్చినప్పుడు ఎవరిని నీ తలకాయ ఎడబెట్టుకున్నావు? ఎందుకు అడగలే? రిజర్వేషన్ అంటే అది నేరవారా? రిజర్వేషన్ అంటే ఎవరి వాటా వానికి ఇవ్వడం, దాన్ని సమన్యాయం అంటారు. తీసుకో, అగ్రకులాలు కూడా తీసుకో రిజర్వేషన్. నీ జనాభా ఎంత ఉంటే అంత తీసుకో రిజర్వేషన్. 10% ఈడబ్ల్యూఎస్ తీసుకో అగ్రకులం, మిగిలిన 90% ఇచ్చేసాయి మాకు. జనరల్ కేటగిరీ అని తొంపు పెట్టి అలా మరి జనరల్ కేటగిరీ అయితే మా బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా ఉండాలి. అలా నువ్వు రానియావు కదా వాళ్ళకి, పేరుకే జనరల్ కేటగిరీ. అది అగ్రకులం వాళ్ళకి రిజర్వేషన్, అది 50 జనరల్ కేటగిరీ కాదు. అయితే హైకోర్టు జడ్జిలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది ఉన్నారు? సిబిఐ డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు? అన్ని శాఖలలో సెక్రటరీలు ఎంతమంది ఉన్నారు? అన్ని అగ్రకులాల్లో ఉంటారా? బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక్కడు కూడా టాలెంటెడా? అంబేద్కర్ లాగా ఇంకోలాగా చెప్పిండ్రా? వాళ్ళ యొక్క ఆర్యుల యొక్క సరస్వతి దేవి బీసీ ఎస్సీ ఎస్టీ శూద్రులకి చదువు ఇయ్యా అని చెప్పిందా? ఓ బాపనలకి ఇస్తా అని చెప్పిందా? ఏమన్నా మాట్లాడితే ఒక 1% అన్నా రియాలిటీ దగ్గరగా న్యాయం మాట్లాడాలి. మనుషులైతే అన్నం తింటే అమ్మ యోనిలకి వస్తే ముదిరాజ్ ఇంకా బీసీ పెట్టుకున్నావు, ముదిరాజ్ అని పెట్టుకున్నావు, బాపనోడు పెట్టుకుంటే ఇంకెట్లా మాట్లాడుతువో దరిద్రుడివి. అంటే నువ్వు పక్కా బత్తాయి గాడి తయారైనవు. నీ చెవులలో పొద్దుగాలు వేస్తే ఆడు గుళ్ళలో పోయి నీ చెవులలో తామర పూలు పెట్టి నిన్ను అందభక్తుని వేసి కూర్చుండ పెట్టిర్రు. నేను ప్రక్క బ్రెయిన్ వాష్ చేసి ముదిరాజు గారిని వేస్ట్ నా కొడుకు. అంటే ఈ డస్ నాట్ ఫీల్ ద పెయిన్ ఆఫ్. మరి చెప్పు, ఇవాళ బాబన్ పడే గుళ్ళ పూజారి అవుతుంది, అదేం రిజర్వేషన్ రాయ్యా? మరి ఎందుకు కానియాడు? ఏ ముస్లిం అయినా ఇమాం కాగినప్పుడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ అయినప్పుడు, ఏ హిందూ అయినా పూజారి కావాలి కదా. బాపనుడు ఎందుకు అవుతున్నాడు? దాన్ని ఏమంటారు? అది రిజర్వేషన్ కాదా? అందరికి వాళ్ళ యొక్క అరబిక్ భాషలు ఉన్నాయి, వాళ్ళకు ఉన్న హీబ్రూ భాషలు ఉన్నాయి, తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తున్నారు పాస్టర్లు యొక్క ఇమాంలు. మరి వీడు పర్షియా భాషలు ఎందుకు చెప్తుండు సంస్కృతంలో? తెలుగులో ఎందుకు చెప్తలేడు? బాపనోడి కాళ్ళు మనం మొక్కాలి కానీ బాపనోడు ఎవరి కాళ్ళు మొక్కడు భూమి మీద, ఇంక్లూడింగ్ కమ్మ కాపు రెడ్డిలై కూడా. పోరగాడు కూడా మొక్కడు, పెద్దోడు ముసలోడు కాదు. వీడు బీసీ ఎస్సీ ఎస్టీ లేకపోతే రెడ్డి కమ్మ కాపు ముసలోడైనా పొరగాని బాపనోడి కాళ్ళు మొక్కుతాడు, కానీ బాపనోడు మొక్కడు ఎవరి కాళ్ళు. మీరు అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క దళిత స్త్రీ శూద్ర యొక్క ఇది దేవదాసి అవుతుంది కానీ బ్రాహ్మణ స్త్రీ కాదు. ఎందుకు చెప్పురా అయ్యా ముదిరాజు, ఆలోచించడు. నాని 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ కదా ఉన్నది. ఈ 12 సంవత్సరాల్లో అన్ని చెరువులు మూసేశారా? చేయలేదా? నాని దయచేసి చెప్పు, నీ గుండె మీద చేసుకొని చెప్పు. చెరువులు ఎవరు కబ్జా పెట్టారు? ఆంధ్రోళ్ళు కబ్జా పెట్టారు. 1960 తర్వాత హైదరాబాద్ లో ఉన్న అనేక చెరువులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఓకే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఒకటి కాదురా అయ్యా నాని. ఓకే, నువ్వు బీఆర్ఎస్ అంధభక్తుడు అయితే కావచ్చు, కానీ రియాలిటీలో బతుకుదాం. ఓకే, అప్పుడున్న కాంగ్రెస్, అప్పుడున్న తెలంగాణలో కేంద్రంలో కాంగ్రెస్ కరెక్ట్ ఉంది. ఇది ఫస్ట్ నుంచి. ఓకే, జాతీయ కాంగ్రెస్ ఇది కేంద్రాన్ని పరిపాలించింది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర కాంగ్రెస్ అది తెలంగాణ కాంగ్రెస్ కాదు. కాసు బ్రహ్మానంద రెడ్డి అనే లుచ్చనా కొడుకు 300 మందిని పిట్టల లెక్క కాల్చేటోడు కాదు తెలంగాణ వాడైతే. ఓకే, తెలంగాణ వాళ్ళది నడుస్తలేదని తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు కూడా కొట్లాడారు కాంగ్రెస్ కావాలని. పొన్నం ప్రభాకర్ వండుకోలేడా, మదియాస్కి వండుకోలే. పార్లమెంట్ ముందట మూతి గుడ్డలు కట్టుకొని ఓకే తల్లి అమ్మా అని సోనియా గాంధీ ఏడ కనబడతాడు కాళ్ళ మీద పడ్డారు. కేశవరావు, ఇంకా చాలా మంది సీనియర్ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ లీడర్లు, వి హనుమంతరావు, అమ్మా 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 కాకా, ఇట్లాంటి యోధులందరూ అమ్మా అని కాళ్ళ మీద పడి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కొట్లాడిర్రు. అనుకోలే, నిద్రపోలే. కేసీఆర్ తెలంగాణ వాదం ఎక్కువక ముందు వాని కొడుకుకి ఆంధ్ర నాయకుడైనటువంటి తారక రామాని పెట్టుకున్నాడు.
ఓకే, ఆంధ్రలో పార్టీలు అయ్యా ఎన్నో ఏండ్లు ఉన్నాడు. ఆంధ్ర చంద్రబాబు నాయుడు గొప్పోడు అనిపోయినాడు. వీడియోలతో చదువు పెడతా. ఓకే, ఒకసారి వంట వార్పు ఏమంటాడు, ఒకసారి ఆంధ్ర పార్టీలతో మళ్ళీ పొత్తు పెట్టుకుంటాడు తెలంగాణ వద్దన్నలతోటి. ఇన్ని కథలు పడ్డా తెలంగాణ చెందిన కాంగ్రెస్ నాయకులు ఆనాటి నుంచి ఈనాడు వరకు కొట్లాడారు. అర్థమైందా? కానీ అప్పుడున్న కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 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 ప్రాంతంలో చచ్చిపోతుంది. అనేక కారణాల చేత ఆంధ్ర లాబీయిస్టులకు తలొగ్గి వాళ్ళు ఇవ్వలేదు. కానీ తెలంగాణకు సంబంధించిన ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కొట్లాడితే సోనియా గాంధీ కనికరం వల్ల, లేకపోతే ఆమె జెన్యూన్ ఇష్యూ అని ఆమె ఫీల్ కావడం వల్ల తెలంగాణ సాధ్యమైంది. లేకపోతే బీజేపీ ఉంటే ఇంకా 100 ఏళ్ళైనా తెలంగాణ వచ్చేది కాదు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఆంధ్ర కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ఒక్కటి కాదు. ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ ఉండదు. కాబట్టి ఆంధ్ర కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, లేకపోతే ఇంకో కాసు బ్రహ్మానంద రెడ్డి, ఇంకోడు, అప్పుడు ఎట్లా తెలంగాణ ఓడన కాంగ్రెస్ ఓడు పరిపాలిద్దామంటే 2 ఏళ్ల కంటే ఎక్కువ ఉండనియలే ఆంధ్రలో. చెన్నారెడ్డి హార్డ్లీ 2 ఏళ్ల కంటే ఎక్కువ లేడు. పివి నరసింహారావు హార్డ్లీ 2 ఏళ్ల కంటే ఎక్కువ లేడు. తెలంగాణ కింద పనిచేయనే వాళ్ళు. ఎందుకంటే కోస్తా రాయలసీమ మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా అక్కడ ఉన్న సీట్లు అంతా ఈడ 120 సీట్లు ఉంటే ఆడ 300 సీట్లు ఉండే. సో మొత్తం సీట్లన్నీ అక్కడే ఉండే కదా. మొత్తం అక్కడ గెలిస్తే వాళ్ళు ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఓడిపోయినా కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు కదా. ఇది వీళ్ళతో కొట్లాడలేము. వీళ్ళ మొత్తం ఇప్పుడు హైదరాబాద్ లో మొత్తం ఎన్ని లక్షల ఎకరాలు కబ్జా పెట్టారు కదా. ఇలా జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, అవన్నీ మాదాపూర్, గీదాపూర్, ఏంటి అన్నపూర్ణ స్టూడియోలు, ఇంకో స్టూడియోలు, మొత్తం భూమి అంతా కబ్జా పెట్టినాయి కదా. సో వాళ్ళ బాధలు భరించలేకనే పార్టీలకు అతీతంగా అది తెలుగుదేశం వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఈ ఆంధ్రలో యొక్క పెత్తనము, ఆంధ్రలో యొక్క దోపిడీ మనం భరించలేకనే తెలంగాణ తెచ్చుకున్నాం కదా. కాబట్టి 2014 ముందు ఉన్నదాన్ని ఇప్పుడు కంపేర్ చేయలేము. 2014 ముందు ఏది కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమైనా వచ్చినాయి గది లెక్క పెట్టాలి. అప్పుడున్న కాంగ్రెస్ లో అది మనది కాదు. 2014 తర్వాత నుంచి లెక్క పెడదాం. తెలంగాణ వచ్చినాక లెక్క పెట్టు. ఇప్పుడు లెక్క పెట్టు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 1.5 అయింది లెక్క పెట్టు. ఈ 1.5కి లెక్క అడుగు, చెప్తాం. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు కదా 10 ఏళ్ళు పరిపాలించింది కదా. కేసీఆర్ అంత మునగాడైతే అంత మంచిగా చేస్తే కాంగ్రెస్ రాకపోతుండే. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు డేటా అయితే అబద్ధం ఆడకూడదు కదా. చెప్పు, ఈ 1.5 year లో కాంగ్రెస్ ఏం బీకింది, ఏం బీకలేదు అడుగు, చెప్తాం. అప్పుడు 2014 ముందు కాంగ్రెస్ ఆంధ్ర కాంగ్రెస్, అది తెలంగాణ కాంగ్రెస్ కాదు. ఆడు మంచిగా లేదని తెలంగాణ కాంగ్రెస్ అలా కూడా కొట్లాడినాం. సింపుల్. సో ఆ కాంగ్రెస్ వేరు. చెరువులు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కబ్జా పెట్టిర్రు. అది ఆంధ్ర కాంగ్రెస్, ఆంధ్ర తెలుగుదేశం డస్ నాట్ మ్యాటర్. కానీ ఆంధ్ర కాంగ్రెస్ తో పోలిస్తే కాంగ్రెస్ కి ఒక జాతీయ పార్టీ ఉంది కాబట్టి అక్కడ మొత్తం వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయడానికి మొత్తం చేసే హక్కు లేదు కాబట్టి కొంత బెటర్ టీడీపీ కంటే. తెలుగుదేశం పార్టీ వరస్ట్, మొత్తం నాశనం చేసింది. హైదరాబాద్ వ్యవస్థని, రూపురేఖల్ని మొత్తం నాశనం చేసి పెట్టారు. భూములు మొత్తం కబ్జా పెట్టారు. బిగ్గెస్ట్ వాళ్ళు చేసిన తెలంగాణకు చేసిన ఆంధ్రలో ద్రోహం భూములు కబ్జా పెట్టడం హైదరాబాద్ లోనే. ఓకే, ఇక అది కాకుండా ఉద్యోగాలు ఇక అవన్నీ ఊర్లలో కూడా టీచర్ ఉద్యోగాలతో సహా అన్ని కబ్జా పెట్టారు. ఇప్పుడు ఆంధ్రలోది అయిపోయింది. ఇప్పుడు ఈ నార్త్ ఇండియన్స్ స్టార్ట్ అయింది. సో చెరువులు ఆంధ్రప్రదేశ్ లో కలిపినాకనే నా పోయినాయి. ఈ ముఖ్యంగా టీడీపీ వచ్చినాక టీడీపీలో ఎక్కువ పోయినాయి. కాంగ్రెస్ లో కూడా పోయినాయి కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో, ఆంధ్ర ఉన్న కాంగ్రెస్ లో, కానీ అన్నిటికంటే ఎక్కువ నష్టం జరిగింది మాత్రం టీడీపీలోనే. ఓకే, ఇవాళ హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించిన నేను అని చెప్పుకుంటాడు దరిద్రుడు. మరి అక్కడ పోలవరం కంప్లీట్ చేయంగా ఎవడు ఆపుతలేడు. అక్కడ ఇట్లా హైదరాబాద్ లో సైబర్ ఇది కట్టినట్టు అక్కడ కూడా కట్టంగా ఎవడు ఆపుతలేడే చంద్రబాబు నాయుడు గాని. మేము ఆపుతున్నామా? నీ టాలెంటెడ్ ఉంటే పువ్వు ఎక్కడ పెట్టినా వికసిస్తుంది. అది పువ్వు ఎక్కడ పెట్టినా పరిమళిస్తుంది. ఓన్లీ తెలంగాణని పరిమళిస్తా, ఆంధ్రప్రదేశ్ లో పరిమళించా అని చెప్తుందా? గులాబీ పువ్వుని తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో పెడితే మరి చంద్రబాబు నాయుడు ఆడ పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేకపోతుండు? చంద్రబాబు నాయుడు అక్కడ ఐటీ కంపెనీ ఎందుకు, ఐటీ ఇండస్ట్రీ ఎందుకు పెట్టలేకపోతున్నాడు? అంటే నువ్వు వీకింది ఏం లేదని అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు రుచనాకుడికి వచ్చినాక ఓకే దాదాపు ఒక 50 కానీ 100 కానీ కంపెనీలని తెలంగాణలో లేకుండా చేసిండు.
ఆంధ్ర షుగర్స్ ఉంటుంది, నిజాం షుగర్ కంపెనీలు వచ్చా నాకు ఒకటి చెప్పు నాకు. ఆల్విన్ వాచెస్ లేకుండా చేసినోడు, ప్రాగా టూల్స్ లేకుండా చేసినోడు, నిజాం గారు పెట్టిన అన్ని సంస్థ సిర్పూర్లో కాగజ్ నగర్ లేకుండా చేసినోడు, ఇంకోటి లేకుండా చేసినోడు, అజంజాయి మిల్స్ తెలంగాణకు సంబంధించిన అన్ని వ్యాపారాలను చంపినోడు, చందనా బ్రదర్స్ బ్రహ్మదాస్ లేపినోడు, తెలంగాణకు సంబంధించిన నీలకంఠ జనరల్ బజారు, నీలకంఠ బజారు, ఇంకో బజార్లను లేకుండా చేసినోడు, లేకుల నగరము, ముత్యాల నగరము ఎన్నో ఎన్నో వ్యాపారాలకు ఫేమస్ అయినటువంటి హైదరాబాద్ ని, దాని అస్తిత్వాన్ని మొత్తం నాశనం చేసినోడు ఈడే చంద్రబాబు నాయుడే. ఎన్టీఆర్ స్టార్ట్ చేసిండు, ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు చేసిండు. ఎన్టీఆర్ మండలాలు పెట్టినాడు. మండలాలు ఎందుకు పెట్టిండాడు? పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలి? ఎందుకంటే భూములు కబ్జా పెట్టాలి. పటేల్ పట్వారి కింద ఉండే భూములు ఏడ ఉండే, ఏం కథ, భూ రికార్డులు అన్ని ఉండే, అవన్నీ తీసేయడానికి మండలాలు తెచ్చిండాడు ఎన్టీఆర్ గారు. సో హైదరాబాద్ తెలంగాణలో ఉన్న భూములు సంపదని, ముఖ్యంగా భూములు కొల్లగొట్టినోడు, చెరువులు కబ్జా పెట్టినోడు ఈ టీడీపీ వాళ్ళే. దాన్ని ఆంధ్ర కాంగ్రెస్ కంటిన్యూ చేశారు. కాబట్టి 2014 ముందు ఆంధ్రాలో రాజ్యము 1950 ఎప్పుడైతే మనకి విలీనమైందో 47 నుంచి 56 దాకా మనం సపరేట్ ఉన్నాం. హైదరాబాద్ రాష్ట్రం బూర్గుల రామకృష్ణారావు ఉండే మొదటి ముఖ్యమంత్రి. ఆంధ్రాకు టంగుటూరి ప్రకాశం పంతులు ఉండే. వాడికి పరిపాలన చేయడానికి భవనాలు కట్టుకోవడానికి పైసలు లేక, జీతాలు చేయడానికి పైసలు లేక, భాషా ప్రయుక్త రాష్ట్రాలను పొట్టి శ్రీరాములు ఇచ్చేసి ఆ నెహ్రూ గారు అంటే కావాలని వాడు ఒక కృత్రిమ ఉద్యమం చేసి ఇట్లా కల్పించుకున్నాడు, నాశనం చేసి వాడు. అప్పటి నుంచి 56 నుంచి దరిద్రం స్టార్ట్ అయింది. 2014 దరిద్రం పోయింది. 56 నుంచి 2014 ఏమైంది అనేది అది ఆంధ్రోళ్ళు తెలంగాణ మీద ఆధిపత్యం చేసిర్రు. అదే పార్టీలకు అతీతంగా టీడీపీ వాడు స్టార్ట్ చేసిండు, కాంగ్రెస్ వాడు ఆంధ్ర కాంగ్రెస్ వాడు కంటిన్యూ చేసిండు. 2014 నుంచి లెక్క పెట్టు. సింపుల్. ఆంధ్రోళ్ళు కబ్జా పెట్టారు చెరువులు. సింపుల్. మీరు మంచి మాట్లాడంటే ఒక పార్టీ సైడ్ కాదు, వాస్తవాలు చెప్తా బ్రదర్. వాడి సైడ్ పార్టీ సైడ్ మాట్లాడతలే. అందరి దొంగలలో వాడు తక్కువ ఉన్నాడు, ఇంతో అంతో ఏదైనా కట్టిండు, ఏదైనా చేసిండు అంటే ఆడి చేసిండు. కాబట్టి తెలంగాణ రావడంలో వాడి పాత్ర కీలకం ఉంది. కాబట్టి స్వతంత్ర ఉద్యమంలో వాడి పాత్ర కీలకం ఉంది. కాబట్టి స్వతంత్రం వచ్చిన కానీ గట్టబడ్డే వాడే చేసిండు. కాబట్టి ఒక శ్రీశైలం, ఒక నాగార్జున సార్ కాబట్టి వానికి మద్దతు ఇస్తున్నాం అంతే తప్ప వాడు పర్ఫెక్ట్ అని చెప్తలేమే. నేను చెప్తే ఆంధ్ర కాంగ్రెస్ గొప్పదని చెప్తా కదా. అందరు దొంగలలో వాడు తక్కువ దొంగ అని చెప్పినా కానీ వాడు పర్ఫెక్ట్ అని చెప్పలే. కాబట్టి నేను ఒక సైడ్ ఎందుకు తీసుకున్నా? సైడ్ తీసుకుంటే నాకు వివరణ ఎందుకు ఇవ్వాలి? వాడే మంచోడు అంట కదా, అంధభక్తి ప్రదర్శిస్తే కదా. వాళ్ళు తప్పు ఉంటే అది తప్పు అనే కదా. అందరు దొంగలలో వాడు తక్కువ దొంగ కాబట్టి వాడు మద్దతు ఇస్తున్నాం అంతే. సింపుల్. సో నేను అట్లా మాట్లాడతలేను బ్రదర్. అది నువ్వు బీఆర్ఎస్ వ్యక్తిగా ఆలోచిస్తే నేను అట్లా కనిపిస్తా కావచ్చు, కానీ నేనైతే వాస్తవమే చెప్తా. కాంగ్రెస్ తప్పు చేస్తే కాంగ్రెస్ కూడా తప్పు అంట. సింపుల్. మీరు మంచి నేను తీసుకుంటలేను, అది నీ అవగాహన లోపం. మీరు మాటలు చూస్తుంటే కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాయా? నేను చెప్తున్నా కదా. వాడు కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర కాంగ్రెస్ వాడు 300 మంది తెలంగాణ బిడ్డలను పిట్టెల లెక్క కాల్చిండు దరిద్రుడు. ఓకే, ఏమన్నా ఆంధ్రలో ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఉంటే తీసేయమని చెప్తున్నా. నేను రేవంత్ రెడ్డిని కూడా తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి నేను డెఫినెట్లీ ఇప్పుడు కాంగ్రెస్ ని తీసేద్దాం. ఎవడొస్తాడు? బీజేపీ వస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ వస్తుంది. ఇంతకంటే వరస్ట్ అవుతుంది కదా. ఈ 56,000 ఉద్యోగాలు కూడా రావు కదా, ఈ ఇందిరా మిల్లు కూడా రావు కదా, ఈ మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండదు కదా. ధర్నా చౌక్లు ఎత్తేసిండు కదా, యూనియన్లు తీసేసిండు కదా, ఆర్టీసీ కార్మికులు నెల రోజులు సమ్మె చేస్తే లాస్ట్ కింద భూవేటి పంపించిండు కదా. 10 డిమాండ్లు చేస్తే కాంగ్రెస్ 4 నెరవేరుస్తుంది కదా. ఈ 4 కూడా నెరవేర్చొద్దంటవా? ఎవడు ఏందో చేసిందో దాన్ని బట్టి కదా మనం సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ కేసీఆర్ వస్తే 7 లక్షల కోట్లు ఇంకా అప్పు చేసుకోమంటావా? ఉన్నాయని ఇంకా అంగీలాగు ఎత్తుకోమంటావా? ఈ మాత్రం వల్ల బతకవద్దా? ఊపిరి పీల్చుకోవద్దా? బీజేపీ పాలిత రాష్ట్రాలు మనకంటే మంచిగున్నాయా? ఉన్నది కూడా కొట్టుకుందాం, ఉన్నది ఉంచుకున్న దాన్ని కూడా కొట్టుకుందామా? కాబట్టి ఉన్నదాని నుంచి ఇంకా పైకి రావడానికి ఆలోచిస్తాం కానీ ఇంకా రివర్స్ చేసుకుంటామా? కాబట్టి తెలంగాణలో ఉన్న 3 ప్రధాన పార్టీలలో 3 కాదు 2 ప్రధాన పార్టీలు. సో మెజారిటీ ఓటు శాతం బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్యలోనే ఉంది. బీజేపీ రావాలని ట్రై చేస్తున్నది. వాడి సిబిఐ ఈడీ వాడి కాంగ్రెస్ ని బెదిరించే ప్రయత్నం చేస్తుంది, బీఆర్ఎస్ ని బెదిరించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ రావాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకని? వాడికి ప్రతిపక్షం ఉండొద్దు, కాంగ్రెస్ ఉండొద్దు. వాడు వచ్చిన అజెండా కాంగ్రెస్ ముక్త, ప్రతిపక్షాలు ఉండకూడదు. ఉండకపోతే దోసుకోవచ్చు, ఎల్లకాలం పరిపాలించవచ్చు.
వాడు చేస్తున్న ప్రతి చర్య ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి చేస్తున్నాడు బీజేపీ వాడు. బీఆర్ఎస్ వాడు ఏంటి, వాళ్ళిద్దరు ఆలోచనలు ఎట్లా కలిసినాయి, దోపిడిలో కలిసినాయి. బీజేపీ తెచ్చిన ఏ బిల్లు కేసీఆర్ వ్యతిరేకించలేదే. కేసీఆర్ అయితే మూటలు వాటలు ఇస్తున్నాడు ఢిల్లీకి పోయి, కాంగ్రెస్ అయితే ఇయ్యదు కదా బీజేపీకి. సో దొంగలు ఊరు పరుచుకుంటారు, నష్టం ప్రజలకు జరుగుతుంది. కాబట్టి తెలంగాణకు వీడు పర్ఫెక్ట్ అని చెప్తలేను, కానీ వాళ్ళకంటే బెటర్ అని చెప్తున్నా, అందుకని వీనికి సపోర్ట్ చేస్తాం. సింపుల్. ఏం చేసిండో చెప్తలేవు. ఓకే, మంచిగా జరుగుతుంది. ఎవరన్నా ఒక కామన్ మ్యాన్ దగ్గర పోయి అడగండి, గతంలో మంచిగా ఉందా ఇప్పుడు మంచిగా ఉందా అడగండి. భూస్వాములు మంచిగా ఉందా అంటారు. ఎందుకంటే భూస్వాములకి కేసీఆర్ అనే లుచ్చనా కొడుకు 600 ఎకరాలు ఉన్న భూస్వాములకి రైతు బంధు ఇచ్చింది కాబట్టి భూస్వాములు మంచిది అంటారు, కాంగ్రెస్ చెడ్డదంటారు. దోపిడీదారులు మాత్రమే కాంగ్రెస్ చెడ్డదంటారు, దోపిడీదారులు మాత్రమే బీజేపీ బీఆర్ఎస్ మంచిదంటారు. పేద సామాన్యులు, శూద్రులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు బీజేపీని బీఆర్ఎస్ ని 1% కూడా సపోర్ట్ చేయరు. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ కష్టాలు అనుభవించింది వీళ్ళు. సో కాబట్టి ఒక దోపిడీ వర్గం మాత్రమే బీజేపీ బీఆర్ఎస్ మంచిగా అంటాయి. కాబట్టి నువ్వు దోపిడీ వర్గం పోయిన అడిగితే వాడు బీజేపీ మంచిది అంటాడు, బీఆర్ఎస్ మంచిది అంటాడు. ఎందుకంటే వాడు దోసుకొని ఇస్తాడు కాబట్టి. కానీ మెజారిటీ ప్రజలు 100 మంది ఉంటే ఒక 70 మంది 80 మంది ఎవరి కాంగ్రెసే మంచిది అంటారు. అడుగుపో, ఆగమని పోయి అడుగుపో. నేను ఆమె అయితే పేద, ఆమె సాగుకు దగ్గర ఉన్న అవని పోయి అడుగుపో. కాంగ్రెస్ మంచిదా, బీజేపీ మంచిదా, బీఆర్ఎస్ మంచిదా అడుగుపో. ఒక రైతును పోయి అడుగుపో, ఊర్లల్లో ఒక కార్మికుని పోయి అడుగుపో, ఒక కర్షకుని పోయి అడుగుపో, ఒక చేతి వృత్తుల వాడిని పోయి అడుగుపో. వాళ్ళు కదా దేశానికి పట్టుకొమ్మలు. బలిసిన చిరంజీవికి ఎవరి అవసరం రా, వాడు కబ్జా పెట్టేటోడు, దోసుకునేటోడు. ఒక పార్టీ పెట్టేసి ఒక్కొక్క టికెట్ కి 5 కోట్లు వసూలు చేసి, ఒక 1500 కోట్లు వసూలు చేసి దాని భూమి మీద పెట్టుబడి పెట్టి అలా 1000 కోట్లకు అధిపతి ఉన్న చిరంజీవి బీజేపీ గొప్పదంటే బీజేపీ అంటే ఎవడు అధికారం ఉంటే వాడు పాట పాడతాడు. వాడు దోసుకుని కాపాడుకోవడానికి ఇంకెక్కువ దోసుకోవడానికి. వాళ్ళ అభిప్రాయం నాకు అవసరం లేదు కదా. పేద సామాన్యుడు, ఒక కార్మికుడు, కర్షకుడు, మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కదా అభిప్రాయము. మెజారిటీ విన్స్ కదా. 49 మంది వ్యతిరేకంగా ఓటేసినా 51 మంది అనుకూలంగా ఓటేస్తే 51 మంది చెప్పిందే చట్టం అవుతుంది కదా. మిగతా 49 మంది పాటించాలి కదా. అదే కదా ప్రజాస్వామ్యం అంటే. కాబట్టి మెజారిటీ ప్రజలు ఎవరు దిక్కున్నారని ఆలోచించు. ఎవడో చిరంజీవి ఏదో అన్నాడు, ఎవడో రాహుల్ రామకృష్ణ ఎవడో అన్నాడు, ఎవడో బిత్తిరి సత్తిగాడు ఏమో అన్నాడు, ఎవడో మందకృష్ణ గాడేమో అన్నాడు, ఎవడో ఆర్ కృష్ణ గాడేమో అన్నాడు. బీజేపీ నీకు చట్టసభల్లో బీసీ బిల్లు పెడతా అని నువ్వు ఆర్ కృష్ణయ్య సపోర్ట్ చేస్తున్నావు. స్వార్థపరులు, వాళ్ళ స్వార్థం వాడు దోపిడీ చేసుకున్నాక వీనికి 4 పైసలు ఇస్తా అంటే వీళ్ళు వాళ్ళ సంఖ్య నాకితే స్వార్థపరుల యొక్క అభిప్రాయాలు నాకెందుకు, దోపిడీదారులై స్వార్థపరులై నాకెందుకు. పేద సామాన్యులై వాళ్ళ అభిప్రాయాలు ముఖ్యం. మెజారిటీ కౌంట్స్. థింక్ ఎవరు కరుణ్ చెంగల, లలిత కుమార్, కరుణాకర్ సుగుణ, డిచికి బాబు అండ్ సమ్ ఆర్ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్స్ తెలంగాణలో మతోన్మాదం చాలా పెంచుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దెమ్. అదే బ్రదర్, వాళ్ళ యొక్క ఒక క్రిమినల్ యాక్టివిటీ. మతోన్మాదం అంటే అదే ప్రజాస్వామిక పద్ధతిలో ఏదైనా మేక్ సెన్స్ ఆధారాలతో చెప్తే ఓకే. ఆధారం లేకుండా, మేక్ సెన్స్ లేకుండా కేవలం ఒక ఏమంటారు ఒక ఫాల్స్ ప్రాపగండా ఒక మిషన్ మీద చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్ అట్లనే ఇంకా ఏవేవైతే ఉన్నాయో ఓకే, ప్లీజ్ టేక్ గవర్నమెంట్ సంబంధం లేకుండా మీరు చర్యలు తీసుకోండి. ఓకే, యు ఆర్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, యూ హ్యావ్ ఫుల్ రైట్స్. కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం మీకు పూర్ణ హక్కులు ఇచ్చింది, వాటిని సద్వినియోగం చేయండి. ఓకే, సింపుల్. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎవరు నాని ఆంధ్ర కాంగ్రెస్, ఆ తెలంగాణ కాంగ్రెస్ ఈ సొల్లు కబుర్లు. అరే నాని నీ పేరు నానినా ఒరిజినల్ పేరు? సొల్లు వాస్తవం చెప్తే సొల్లు అంటాడు. ఆంధ్ర కాంగ్రెస్ లేకపోతే ఏమంటారు రాయ? పొన్నం ప్రభాకర్ ఓడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో పొన్నం ప్రభాకర్ అంటోడు అరే ఆంధ్ర కాంగ్రెస్ మీరు గొప్పోడు అన్నాడా? రాజశేఖర రెడ్డి బెదిరించినా కొట్లాడిండా పొన్నం ప్రభాకర్ లేదా? మరి వాస్తవం చెప్పాలి కదా. సొల్లే నేను నిజం చెప్తే సొల్లు అంట వాడుతుంది. మరి ఏమనాలి? పొన్నం ప్రభాకర్ ఆంధ్రోని కాలు నాకిండు, ఇంకోటి చెప్పు కాలు మొక్కిండు అని చెప్పాలా? అక్కడ ఏమి వాస్తవం ఉంటే అదే చెప్తాం. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు కొట్లాడలేదా తెలంగాణ కావాలని?
మా పి జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ కృష్ణా గోదావరి నీళ్లు మా వాటా మాకు కావాలని కొట్లాడలేదా? రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా కొట్లాడలేదా ఆంధ్ర కాంగ్రెస్ లో? ఎట్లా మాట్లాడతావు? అంటే నిజం చెప్పొద్దా? నువ్వు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనే వాళ్ళను ఏం మాట్లాడతావు బ్రదర్? సో ఆంధ్ర కాంగ్రెస్, ఆ తెలంగాణ కాంగ్రెస్, ఈ సొల్లు కబుర్లు వద్దు. కేంద్రంలో ఉన్నది వాళ్ళే కదా. కేంద్రంలో ఉన్నది జాతీయ కాంగ్రెస్. ఎస్, జాతీయ కాంగ్రెస్ ఏనాడు కూడా ఏమంటారు వాళ్ళ పాలసీస్ కానీ వాళ్ళు ఏదైనా తెలంగాణకు రావాల్సిన వాటాలు మూటాలైనా లేకపోతే ఇంకా దేశంలో చేయాల్సిన ఏదైనా మంచి పనులైనా చేశారు. జాతీయ కాంగ్రెసే కదా ఇలా పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా చేసింది. ఐడిపిఎల్, బీడిపిఎల్, ఈసీఐఎల్, ఇక్రిసాట్ ఇవన్నీ ఆర్గనైజేషన్స్, ఐఐటీలు, గిఐటీలు కేంద్రం నుంచి వచ్చినాయి కదా. వేరే రాష్ట్రంలో పెట్టే అవకాశం ఉండే కదా. మన తెలంగాణకి ఎందుకు ఇచ్చిండ్రు? నాగార్జున సాగర్, శ్రీశైలము, శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పి ఇట్లా అనేకమైన నీటిపారుదల ప్రాజెక్టులు కేంద్రమే కదా తెలంగాణకి ఇచ్చింది. అనేక కేంద్ర సంస్థలు ఉన్నాయి కదా. డిఆర్డిఓ, డిఆర్డిఎల్ అన్ని మన హైదరాబాద్ చుట్టే పెట్టారు కదా. 4 ప్రధాన నగరాల్లో ఆల్రెడీ ఎయిర్పోర్ట్లు ఉండగా కొత్తగా కట్టారు కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కేంద్రమే ఇచ్చింది కదా. ఏం అన్యాయం చేసింది జాతీయ కాంగ్రెస్ తెలంగాణకి? సొల్లు కబురు ఎట్లయింది? ఫస్ట్ ఫేజ్ కాంగ్రెస్ కడదామంటే అప్పుడు ప్రభుత్వం మారినాక చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ గారు స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ అది కంటిన్యూ చేసిండు. ఇది ఫస్ట్ ఫేజ్ ఐటీది. అందులో మన ప్రభుత్వం వాటా 12%. ఓకే, కానీ మళ్ళీ రహేజ్ ఐటీ పార్కు, వెల్స్ పార్క్, అది అట్లనే సెకండ్ ఫేజ్ రహేజ్ ఐటీ పార్క్ ఇవన్నీ ఓడగట్టిండు కాంగ్రెస్ కదా. ఏం మాట్లాడతావు బ్రదర్? బిహెచ్ఎల్ అంతకంటే పెద్ద సంస్థ ఉందా? ఆంధ్రాలో కూడా లేదు, తెలంగాణలో మరి ఎవడిచ్చిండు? ఇందిరాగాంధీ పుణ్యం కాదు. ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీస్ ఎన్ని ఉన్నాయి? ఏం మాట్లాడుతావు? సొల్లు కబుర్లు వద్దు. కేంద్రంలో ఉన్నది, అవును కేంద్రంలో ఉన్నది కాబట్టే ఆ మాత్రం మంచిగా ఉన్నది. లేకపోతే ఆంధ్రాలో మనం బతకనిచ్చటం వల్ల ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ళు కేంద్రంలో వాళ్ళే. తెలంగాణ ఆంధ్ర అంటున్నావు, మరి మన తెలంగాణలో అందరూ సరైన నీళ్లు అయితే వాళ్ళు వీళ్ళు ఎందుకు వస్తారు? కాస్మోపాలిటన్ సిటీ ఉన్నప్పుడు ఇప్పుడు వస్తున్న చెన్నైలో మన అమెరికాలో వేరే అన్ని దేశాల్లో లేరా? చెన్నైలో లేరా? మరి కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి, పెద్ద నగరం కాబట్టి అక్కడ ఉపాధి దొరుకుతుంది, మంచి విద్యా అవకాశాలు ఉంటాయి అన్నప్పుడు మన తెలంగాణలో బొంబాయి, అంతకుముందు బొంబాయి పోకపోదురు, ఇప్పుడు దుబాయ్ పోతున్నారు. సో ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడికి పోతున్నారు. ఎక్కడ 4 పైసలు ఎక్కువ వస్తే అక్కడికి పోతున్నారు. ఆడ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఇది కానీ. సో నేనేం సొల్లు చెప్తలేను బ్రదర్. నీకు సొల్లు అనిపిస్తే నేను ఏం చేయలేను. నాని నువ్వు బీఆర్ఎస్ భక్తుడు లాగా ఉన్నావు. నేను వాస్తవమే చెప్తున్నా. ఓకే, సింపుల్. కరుణ్ చెంగల, బీఆర్ఎస్ కేసీఆర్ 7 లక్షల కోట్లు దోచుకున్నారు. 7 లక్షలు కాకుండా అంటే దోచుకున్నారంటే అదే అట్లా లెక్క పెడితే ఇంక ఎక్కువైతాయి బ్రదర్. అప్పు చేసింది 7 లక్షల కోట్లు, కానీ భూముల విలువ ఎంత ఉంటుంది? ఇలా హైదరాబాద్ లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో కొనాలంటే 50 కోట్లు 100 కోట్లు ఉంది ఎకరం. సో అట్లాంటి ప్రైమ్ లొకేషన్ లో కూడా వాళ్ళు భూములు కబ్జా పెట్టారు. ఇక ఊర్లలో చెరువు ఎంత ఊర్లోకి పోయినా 25 నుంచి 30 లక్షలకు లేని ఎకరం వస్తలేదు. అట్లా ప్రతి ఊర్లో చెరువులు కానీ ఎక్కడ ఖాళీ జాగా దొరికితే అక్కడ కబ్జా పెట్టారు. అవన్నీ యాడ్ చేస్తే ఎన్ని లక్షల కోట్లు అవుతాయి? ఈ 7 లక్షల కోట్లలో కూడా ఈ పంచిపెట్టేటి కార్యక్రమాలకు పోతే అలా తక్కువలో ఒక 2-3 లక్షల కోట్లన్నా దోసుకుని ఉంటారు కదా. మళ్ళా ఆ పంచిపెట్టినవి కూడా పేదోనికి పంచిపెట్టినవి తక్కువ, మళ్ళా ఈ ధనవంతులకు పంచిపెట్టినవి ఎక్కువ ఉన్నాయి. సో మొత్తం మీద చాలా దోసుకున్నారు, లక్షల కోట్లు దోసుకున్నారు. సో అది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, మన ఈ భూమి మీద ఉన్న సంపద అందరికీ అందాలి. కొందరే గాడి కొడుకులు దోసుకుంటా అంటే వాళ్ళని ముడ్డి మీద అనాల్సిందే. ఓకే, కాబట్టి ప్రతి అంశంని అవగాహన చేస్తా, మీ తరఫున వాయిస్ ఇస్తా. నేను అవగాహన చేయడం వల్ల, వాస్తవాలు చెప్పడం వల్ల, ఓకే, నలుగురు వాస్తవాలు తెలుసుకొని మన ఒక్కరిమే కొట్లాడే శక్తి ఒక వ్యక్తికి ఉండదు. కాబట్టి మనందరం ఐకమత్యంగా సమిష్టిగా పోరాటం చేద్దాం. ఓకే, అర్థమైందా? ఇంకా అవసరమైతే దాన్ని ఇంకా ముందు లెవెల్ తీసుకుపోయి ఒక యాక్షన్ ప్లాన్ గా కేవలం మాటలే కాకుండా దాన్ని ఒక జేఏసీగా ఏర్పాటు చేసి
దాన్ని ఎస్పెషల్లీ దేశమంతా చేసే శక్తి మనకు ఉందో లేదో కానీ కనీసం మన రాష్ట్ర స్థాయిలో తెలంగాణ బచావో అనేటువంటి ఒక జేఏసీ కానీ లేకపోతే శూద్ర బచావో కానీ ఎట్లన్నా ఒక యాక్షన్ ప్లాన్ తోటి మేధావులు ఎవరైతే సామాజిక కార్యకర్తలు స్వార్థపరులు లేనోళ్ళు స్వార్థపరులు వచ్చినాకో ఉద్యమాన్ని అన్ని మళ్ళీ అమ్ముడు ఎవడైతే పైసలు ఉండవో వానికి అమ్ముడు పోతాడు, లేకపోతే వాడు సిబిఐ ఈడీ అంటే భయపడతాడు. అట్లా కాకుండా స్వార్థపరులు లేకుండా వాడు ఎంత కష్టపెట్టినా ఒక ఏమంటారు నేను తలగ్గకుండా తెలంగాణ యొక్క అభివృద్ధి సంక్షేమ మెజారిటీ ప్రజల అభివృద్ధి, కొంతమంది దోపిడీదారులో యొక్క మనువాదులో యొక్క స్వార్థపరులో వాళ్ళ గురించి కాకుండా మెజారిటీ ప్రజల యొక్క యోగక్షేమాల గురించి ఒక సమిష్టిగా పోరాటం చేయడానికి అవసరమైతే తెలంగాణ బచావో జేఏసీ లాంటిది ఏర్పాటు చేసుకుని ఒక నిరంతరంగా అందరి సలహాలు సూచనలు తీసుకుని ఒక యాక్షన్ ప్లాన్ తోటి పోరాటం చేయడానికి ముందుకు వస్తే తప్పకుండా నేను వాళ్ళ తరఫున వాయిస్ ఇస్తా, నా ఆలోచనలు నా ఇన్పుట్ ఇస్తా, సమిష్టిగా పోరాటం చేద్దాం. ప్రభుత్వాలకు అతీతంగా ఇండిపెండెంట్ గా ఏ ప్రభుత్వం ఓడొచ్చినా సరే మన కొట్లాడి మన హక్కులను సాధించుకోవాలి. మన సంపద ఖనిజ సంపద గాని, ఆ యొక్క జల సంపద గాని, ఆ యొక్క భూగర్భ సంపద గాని, లేకపోతే భూములు గాని, లేకపోతే ఈ యొక్క ఇంకా వేరే సంపద గాని, ఉద్యోగాలు గాని, ఏదైనా సరే ఏ ఆశయంతో తెలంగాణ తెచ్చుకున్నామో అవన్నీ మనందరికి చెందాలి. ఏదో కొద్ది మంది దోపిడీదారులకు చెందకూడదు. అందుకోసం సమిష్టిగా పోరాటం చేద్దాం. ఇంకో కామెంట్ వచ్చినట్టుంది, అది చదువుదాం. ధన్యవాదాలు. మైత్రి యాదయ్య ముదిరాజ్, వాడు అగ్రవర్ణాల వాడు కాబట్టి మీడియాలో చూపించడం లేదు. కరెక్ట్ బ్రదర్. అదే బీసీ ఎస్సీ ఎస్టీ వ్యక్తి అయి ఉంటే ఈ అగ్రకుల ఛానల్స్ రోజంతా డిబేట్లు చర్చలు ఫ్రంట్ పేజీలో వార్తలు రాసేవారు. వాడు న్యాయమూర్తిపై బూటు విసిరితే డాష్ మూసుకొని ఉన్నారు, ఏదో స్క్రోలింగ్ ఇస్తున్నారు. అదే బ్రదర్, ఇక్కడ ఒక సిస్టమేటిక్ గా ఆ యొక్క వివక్ష అనేది పెంచి పోషించబడుతున్నది. ఓకే, ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలు, కానీ ఇలా కమ్మ కాపు రెడ్డి అంటున్నాడు కూడా, వాడు కూడా శూద్రుడే, వాడు అగ్రకులమని వాడు అనుకుంటున్నాడు. భూముల రేట్లు పెరిగినాక వాళ్ళు పైసల పరంగా గట్టిగారు, కానీ ఈ వాళ్ళు కూడా శూద్రులే వీడు పెట్టిన వర్ణ వ్యవస్థలో. ఓకే, వీళ్ళందరిది ఏమైనా ఎంత నొప్పి అయినా ఎంత ఎన్ని రకాలుగా అభ్యుద్ధి జరిగినా, వివక్ష జరిగినా, అవమానం జరిగినా, దోపిడీ జరిగినా ఎవడు మాట్లాడు. ఇది ఏంటంటే టేక్ ఇట్ గ్రాంటెడ్, ఇది నార్మల్. ఒక బాపనోడు ఒక గిరిజను మీద ఉత్సవం వస్తే అది పెద్ద విషయం కాదు. అదే ఒక గిరిజనుడు బ్రాహ్మణ్ మీద ఉత్సవం వస్తే అది నేషనల్ న్యూస్ అవుతుంది. అర్థమైందా? ఒక బ్రాహ్మణ స్త్రీ రేపు చేయబడితే ఇమ్మీడియట్ గా శిక్షలు పడ్డాయి. అదే ఒక దళిత స్త్రీ రేపు చేయబడితే ఓకే అది కేసు కూడా కాదు అని కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేయడం. ఆ కేసు కొట్లాడి కేసు పెడితే బిడ్డను రేపు చేసి చంపింది కాకుండా తల్లిదండ్రులు కూడా చంపేశారు. సో ఇక ఉత్తర భారతంలో అయితే ప్రస్ఫుటంగా కనబడుతుంది వివక్ష. దక్షిణ భారతంలో మనం కొట్లాడి నక్సలిజం ఇవన్నీ ఉద్యమాలు వచ్చి ఈ కొంచెం ఆ పబ్లిక్ లో కనబడదు. కానీ ఒక సిస్టమేటిక్ డిస్క్రిమినేషన్ అయితే ఈ మనువాదం అయితే నడుస్తున్నది. కాబట్టి మనం ఇంకా ఐకమత్యంగా ఇంకా చైతన్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ బ్రదర్, అది అన్ఫార్చునేట్ బట్ నచ్చకపోయినా అంగీకరించాల్సిన వాస్తవం ఈ సమాజంలో ఉన్నది ఇది. సో కాబట్టి దీనికి ఒకటే పరిష్కారం ఏంటి అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తి కొట్లాడితే ఏం చేస్తారు, వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. లేదు అంటే వాడిని వ్యక్తిగతంగా ఇక వీలైతే లేపేస్తారు. వీలు కాకపోతే ఇంకా చెడ్డ పేరు వస్తుంది, ఇంకా సమాజంలో ఇంకా వాళ్ళకి నెగిటివ్ అవుతుంది అనుకుంటే వాని క్యారెక్టర్ చంపుతారు. వాని యొక్క వ్యక్తి హననం చేస్తారు వాని క్యారెక్టర్ ని. అది మంచి కుక్క ఉంటే దాన్ని ఎరి కుక్క అని ముద్రేస్తారు. ఎరి కుక్కని చంపితే ఎవడు పట్టించుకోడు. సో అయితే వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు, లేదంటే వాడిని అసాసినేట్ చేస్తారు. అసాసినేట్ అంటే చంపడం. సో ఈ రెండు రకాలు చేస్తారు. ఈ రెండు సాధ్యం కాలేదనుకో అప్పుడు వాని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతారు, లేకపోతే వాని కుటుంబ సభ్యులతో వాని ఇబ్బంది పెట్టిపిస్తారు, లేకపోతే తప్పుడు కేసులు ఇరికిచ్చి జైలుకు పంపిస్తారు, ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ అన్నట్టు ఆయన కన్సిస్టెంట్ గా లద్దాఖ్ యొక్క సమస్యల గురించి, వాళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తి గురించి, అక్కడ ఉన్న వాటి గురించి కంటిన్యూస్ పోరాటం చేస్తుండు. మిగతా చాలా విషయాల్లో ఇది వీళ్ళకేం నొప్పి కాలేదు. ఇప్పుడు ఈ భూమి విషయంలో ఇక్కడ మళ్ళీ సేమ్ సమస్య. సో ఇప్పుడు ఏం చేశారు, ఏదో దేశద్రోహం అని తప్పుడు కేసు పెట్టి ఆయన తీసుకుపోయి ఆ యొక్క లద్దాఖ్ తీసుకుపోయి గుజరాత్ లో దాచిపెట్టారు, అక్కడ జైల్లో పెట్టారు. అబ్యూస్, కేవలం అబ్యూస్. కొన్ని చట్టాలు ఏంటంటే ఈ యొక్క నాన్ బెయిలబుల్ ఉన్నాయి, నాన్ బెయిలబుల్ ఉన్న చట్టాలు పెడుతున్నారు, పెట్టేసి ఆ కేసు విచారణకు రాదు,
10 ఏళ్ల తర్వాత ప్రొఫెసర్ సాయిబాబా చచ్చిపోయే టైంలో జైల్లో చచ్చిపోతే ఆయన చెడ్డ పేరు వస్తుందని వీళ్ళే చంపేసారు అంటారని 10 ఏళ్ల తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా వదిలేశారు. మరి 10 ఏళ్ళు ఏ ఆధారం లేనప్పుడు ఎందుకు జైల్లో పెట్టినావు? కేవలం ఆరోపణ వచ్చిందని. అంటే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. ఆ చట్టంలో ఏముంది? కొన్ని తీవ్రమైన చట్టాల్లో బెయిల్ లేదు. ఆ బెయిల్ లేదు అనే చట్టం పెట్టి ఆ లోపల పెడుతున్నాం. మిగతా చిన్న చిన్న వాటికి బెయిల్ ఉంది. పెద్ద వాటికి ఎందుకు బెయిల్ లేదంటే వీళ్ళు బయట ఉంటే మళ్ళీ అట్లనే చేస్తారు, లేకపోతే ఏది ఏమంటారు విచారణని తప్పుదో పట్టిస్తారు అన్న కారణం చేత కొన్ని పెద్ద నేరాలకి లేకపోతే రిపిటేటివ్ నేరాలకి బెయిల్ ఇవ్వరు. ఆ చట్టంలో ఉన్న లొసుగుని ఆధారంగా చేసుకుని కావాలని ఆ తప్పుడు కేసు పెట్టి వీళ్ళని జైల్లో పంపించే ప్రయత్నం చేయడం, లేకపోతే నోరు మూపియడం. ఇలా అరుంధతి రాయ్ 20 ఏళ్ల కిందనంట ఎక్కడో ఏదో స్పీచ్ ఇచ్చిందంట కాశ్మీర్ అనేది ఒక స్వతంత్రంగా ఉండాలి. 20 ఏళ్ల నుంచి లేనిది ఇప్పుడు సడన్ గా వీళ్ళకి గుర్తుకొచ్చింది, ఇప్పుడు లోపల పెడతామని ప్రయత్నం. అంటే అయితే వీలైతే లేపేస్తాం, వీలు కాకపోతే లేకపోతే క్యారెక్టర్ 60 ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూ గారి మీద బురద వెళ్తాం. దేశం కోసం ప్రాణాల మొత్తం తన జీవితాన్ని సర్వస్వం చేసిన మహనీయులు ప్రాణాలు అర్పించిన వాళ్ళకేమో వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాం. ఓకే, ఇవన్నీ సాధ్యం కాకపోతే జైల్లో పెడతాం. అంటే ఎంత నీచం ఉండా కొడుకులో ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళేమో నక్సలైట్లు, వాళ్ళ ఆయుధం పట్టుకోవడం తప్పే. గాంధీ మార్గంలో అంబేద్కర్ మార్గంలో శాంతియుతంగా పోరాటం చేయాలి, కరెక్ట్, అగ్రీ చేస్తా. కానీ వాళ్ళేమి నాకు భూమి ఇయ్యి, నాకే మొత్తం సంపద నాకు ఇయ్యమని అడుగుతలేరు కదా. వాళ్ళతో చర్చలు చేయి, ఒక మేక్ సెన్స్, ఒక అగ్రిమెంట్కి రా. నీకు వచ్చేది లేదు, నువ్వు చెప్పింది వాళ్ళు వినాల్సింది అంతే. అక్కడ ఖాళీ చేయాలి, నీకు ఆ భూమి ఇవ్వమంటే ఇవ్వాలంతే. సమన్యాయం కోసం పోరాటాలను పిట్టలెక్క కాలుస్తున్నావు. దానికి ఆపరేషన్ కాగారు పెట్టిన బాపలను చంపుకో. మళ్ళీ అలా చచ్చిపెట్టాలి బీసీ ఎస్సీ ఎస్టీలే. వీడేమో ఆయుధాలు పట్టుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ వాడు తీవ్రవాది కాదు, భీమ్ ఆర్మీ తీవ్రవాదులు అవుతారు, నక్సలైట్ తీవ్రవాది అవుతాడు. మరి ఆర్ఎస్ఎస్ వాడు ఏమవుతాడు? బజరంగ దళోడు ఏమవుతాడు? దేశభక్తులు అవుతారు. ఎన్నాళ్ళు మా చెవులలో తామర పూలు పెడతారు. అందుకే అంటున్నాం, వీ నీడ్ టు ఎడ్యుకేట్ కామన్ మ్యాన్. ప్రజలకి విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ వాట్సాప్ లో చేత నమ్మొద్దురా అయ్యా. ఈ మీడియాలో మెజారిటీ మీడియా సంస్థలు ఈ దోపిడీదారులు చేయలు ఉన్నాయి. ఆ దోపిడీదారులు అందరూ కంటిన్యూస్ గా వాళ్ళకి రెండే, ఏది పొద్దుగా లేస్తే బీసీ ఎస్సీ ఎస్టీలు ఇదే ఈ మనువాదం. ఇది కాదు అంటే కాంగ్రెస్ అనేది బురదాలి. గాంధీ అట్లా, గాంధీ ఇట్లా, నెహ్రూ ఈమెతో వండుకున్నాడు, గాంధీ ఇట్లా చేసిండు, ఇదే లొల్లిగా పొద్దుగా లేస్తే. ఒక్క ఆధారం ఉండదు. ఒకవేళ నిజంగా చేసినా కానీ అది పర్సనల్ లైఫ్ అయినది. ప్రతి మనిషికి వ్యక్తిగత జీవితం ఉంటుంది, ప్రతి వ్యక్తికి పర్సనల్ లైఫ్ పబ్లిక్ లైఫ్ ఉంటుంది కదా. నా బెడ్రూమ్ లో నేను ఏం చేసుకున్నా 100 మందితో వండుకున్నా, నీకు నా అనవసరం అది. ఒకవేళ సమస్య ఉంటే ఆ స్త్రీ వచ్చి బయట చెప్తుంది కదా. నేను ఆమె కన్సెంట్ లేకుండా, ఆమె ఇష్టం లేకుండా చేస్తే అప్పుడు ఆ స్త్రీ వచ్చి బయట చెప్తుంది కదా. రైట్? ప్రతి మనిషికి కాదు. ఇప్పుడు ఒక ఫలానా వ్యక్తి, ఇప్పుడు బీజేపీ చెందిన వ్యక్తి ఆయన వాళ్ళ భార్యతో ఏం చేస్తుండో నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఏంది? మోడీ ఎందుకు భార్యను వదిలేసిండు, లేకపోతే ఎంతమంది బయట స్త్రీలతో చేస్తున్నాడు నాకెందుకు? ఆయన పాలసీస్ మీద ఆయన యొక్క పబ్లిక్ లైఫ్ గురించినే మాట్లాడతా. పదవి దిగిపోతే అది కూడా మాట్లాడా. అట్లాంటప్పుడు వాళ్ళు చేసింది లేదు, పీకింది లేదు. ఆ రోజులలో స్త్రీ పురుషుల మధ్యలో సమాజంలో డిఫరెంట్ ఉండే కండిషన్స్. కాబట్టి ఇప్పుడున్నట్టు లేవు. ఇప్పుడున్నట్టు లివింగ్ లేదు, ఇప్పుడున్నట్టు డివోర్స్ లేవు, ఇప్పుడున్నంత ఇది లేదు, ఇంత విచ్చలవిడితనం లేదు. ఆ రోజులలో సమాజం అంగీకరించలేదు. ఆ స్త్రీ పురుషుడు అంటే చాలా డిస్టెన్స్ ఉండేది. కాబట్టి ఆ రోజులలో నువ్వు ఊహించుకోవడానికి కూడా అంత ఈజీగా విచ్చలవిడితనంగా సెక్స్ కావాలని అడగడానికి కూడా ధైర్యం చేయాలంటే అది ధైర్యం చేయని రోజులు అవి. సో అట్లాంటప్పుడు ఒక పదవిలో ఉన్నప్పుడు ఫోటోలు దిగొచ్చు, ఇంకోటి చేయొచ్చు. అంత మాత్రాన ఇక వాళ్ళు ఒక చేసుకున్నా నా దృష్టిలో తప్పు కాదు. ఆయనకు నెహ్రూ గారికి వయసులో ఉన్నప్పుడే భార్య చనిపోయింది. ఆమెను స్విట్జర్లాండ్ తీసుకొని ఆమె ట్రీట్మెంట్ ఇచ్చి అన్ని ఇచ్చినా కానీ చనిపోయింది. తర్వాత పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత లివింగ్ లో ఉన్నాడా, ఎవరితో అఫేర్ ఉండేనా, ఉంటే ఉండొచ్చు, నాకేం సంబంధం. అది ప్రజా సమస్య కాదు కదా. ఆయన పాలసీస్ మీద మాట్లాడండి, ఆయన స్వతంత్ర పోరాటం మీద మాట్లాడండి. పర్సనల్ లైఫ్ నాకెందుకు? గాంధీ గారైనా అదే పరిస్థితి. ఆయన చేసిండో లేదో ఆయన చేసే మెంటాలిటీ కాదు. ఒకవేళ చేసినా అది ప్రజా సమస్య కాదు కదా. ఒకవేళ సమస్య ఉంటే ఆ స్త్రీలు వచ్చి చెప్పేటోళ్ళు కదా. పోనీ అట్లా వాళ్ళకి వ్యతిరేకంగా ఆ గాంధీ గారికో నెహ్రూ గారికి వ్యతిరేకంగా ఏ స్త్రీ అన్నా అప్పుడు వీళ్ళ వల్ల మీరు చెప్తున్న వర్షన్ ప్రకారం వీళ్ళ వల్ల ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదైనా పబ్లిక్ లో మాట్లాడేటోళ్ళు కదా.
ఆ వీడియో ఉంటే బయట పెట్టండి. ఏదో ఫోటో తీయాలి, ఎవడో మార్ఫింగ్ చేయాలి, ఏదో ప్రెసిడెంట్ వస్తే ఇది చేయాలి, లేదా కోడలు ఎయిర్పోర్ట్ లో పబ్లిక్ ముందు ముద్దు పెడితే దాన్ని బూతు లెక్క చూపెట్టాలి. ఏం బతుకులురా మీ? ఏం బతుకులు మీ? ఇది ప్రజా సమస్యనా? అది వాళ్ళు ఎవరిని ముద్దు పెట్టుకున్నా మనకు వచ్చే సమస్య. అది దేశానికి ఏమైనా ఒరిగేది నష్టం లాభం ఏమైనా ఉందో అందులో? మాట్లాడు, పాలసీ మీద మాట్లాడు, స్వతంత్ర పోరాటం మీద మాట్లాడు, ఇంకో డే టు డే ప్రజా సమస్యల మీద మాట్లాడు. ఎన్నేళ్ళు ప్రజలను దృష్టి మరుస్తావు? ఇవన్నీ సాధ్యం కాకపోతే హిందువులను చంపాలి, ముస్లిం చంపారని ప్రచారం చేయాలి. పాకిస్తాన్ మీద 4 బాంబులు వేసి రావాలి, వేసేసి వచ్చి హిందూ ముస్లిం అని చెప్పాలి. నీకు మొగోడివి అయితే అసలు కాకుండా చూడాలి. అదే అన్నావు కదా, కాంగ్రెస్ వాడు ముస్లింలకి ఇది కాదు కాబట్టి నేను వస్తే దేశానికి రక్షణ ఉంటుంది అన్న. నువ్వు వచ్చినాక ఇన్ని దాడులు ఎందుకని? కనీసం కాంగ్రెస్ హయాంలో నువ్వే చేయించినా కానీ విచారణ జరిగింది, దోషుల శిక్షలు పడ్డాయి. నువ్వు వచ్చినాక విచారణ కూడా జరుగుతలేదు కదా. పార్లమెంట్ మీద దాడి జరిగింది నీ హయాంలోనే కదా, మరి విచారణ ఎందుకు జరగదు? ఎవడు పెట్టిండు పార్లమెంట్ లో బాంబులు? ఎవడు తెచ్చిండు? నువ్వే కదా. ఎన్నేళ్ళు ప్రజల్ని ఏమారుస్తావు? ఎడ్డి నా కొడుకు. తోలు తీస్తాం బిడ్డ బీజేపీ ఆర్ఎస్ఎల్. సో అది మిత్రులారా, కంటిన్యూస్ గా మాట్లాడదాం. ప్రతి అంశం మీద కంటిన్యూస్ గా సమిష్టి పోరాటం చేద్దాం. ఓకే, మన తాత ముత్తాతలు ఇబ్బందులు పడ్డారు, కష్టపడ్డారు. కానీ మళ్ళా మనం కూడా అట్లనే ఉన్నాం అనుకో, మనకు కాదు, మనం అయిపోతాం, మనం ఏదో ఒక రోజు పీక్తాం. కానీ మన నెక్స్ట్ జనరేషన్ మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి వీ షుడ్ నాట్ ఏమంటారు, దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. మన అదృష్టానికి టెక్నాలజీ అన్ని మనకు అందుబాటులో వచ్చినాయి. స్మార్ట్ ఫోన్లు ఒక్కొక్కరి దగ్గర 1కి 2. కాబట్టి మనము ఇది ఇక్కడ బెండ్ కావద్దు. ఇది బెండ్ అయినామంటే మళ్ళీ భావితర మనని కాదు బతకని, మనం పీక్తాం ఏదో ఒక రోజు. వాడు ఇబ్బంది పెట్టని పీకని పీక్తాం. కానీ భావితరాలు మనని శపిస్తాయి, బాధపడతాయి. కాబట్టి వీ షుడ్ నాట్ ఈల్డ్. ఎంత కష్టమన్నా పెట్టుకో. ఓకే, వీరి ఆధిపత్య వద్దు. రిజర్వేషన్ 1% తప్పు. దాని రిజర్వేషన్ అనే పదమే తీసేయాలి. అది సమన్యాయం. నీ జనాభా ఎంత ఉందో, నీ ట్యాక్సీలు ఎన్ని కడుతున్నావో, నీ వాటా నువ్వు తీసుకో, మా వాటా మాకు అంతే. సింపుల్. ఈ సంపద అందరికీ సమానంగా చెందాలి, అంతే మేము కోరుకుంటాం. మా వాటా మాకు ఇవ్వమంటున్నాం, నీ వాటా నువ్వు తీసుకోమంటున్నాం. జనరల్ కేటగిరీ అని పెట్టి మొత్తం నువ్వు తీసుకుంటలేవు. జనరల్ కేటగిరీ కాదు అది. అగ్రకులాల వాటా, అగ్రకులాలకు రిజర్వేషన్ అది. జనరల్ కేటగిరీ కాదు అది. లేకపోతే ఎప్పుడు జనరల్ కేటగిరీలో మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్సీలకు ఎన్ని వస్తున్నాయి శూద్రులకి? సో కాబట్టి పోరాటం చేద్దాం. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ గుడ్ నైట్.